విసిడి నంబర్ 139 करावल नगर। ఓం శాంతి। आज की वाणी है ఈ రోజు వాణి అయ్యింది 28 जुलाई सन 28 జూలై 1965ది। रिकॉर्ड चला है माता ओ माता तू है जग की भाग्य विधाता। రికార్డ్ నడిచింది మాతా ఓ మాతా తూ హే జగకి భాగ్య విధాత। ये भारत माताओं की महिमा है। ఇది భారత మాతల యొక్క क्या? మహిమ అయ్యింది। ఏంటి क्या महिमा है ఏం మహిమ అయ్యింది? कि माताएं ही भारत के भाग्य की विधाता हैं। ఏమనంటే మాతలే భారత్ యొక్క భాగ్య విధాతలయ్యారు। माताओं में वो शक्ति है మాతలలో ఆ శక్తి ఉంది। कि भारत के भाग्य का निर्माण कर सकती है। ఏమనంటే భారత్ యొక్క భాగ్య నిర్మాణాన్ని చెయ్యగలుగుతారు। जैसे परम पिता परमात्मा शिव की महिमा है, ఏ విధంగానైతే పరంపిత పరమాత్మ శివుడిది మహిమ అనేది ఉందో वैसे माता की महिमा है। అదే విధంగా మాతల యొక్క మహిమ అయ్యింది। अब एक माता की महिमा तो चल नहीं सकती। ఇప్పుడు ఒక్క మాత యొక్క మహిమ అయితే నడవలేదు। एक परम पिता परमात्मा की महिमा तो चल सकती है, ఒక్క పరంపిత పరమాత్ముడిదైతే మహిమ నడవచ్చు, लेकिन एक माता की महिमा नहीं चल सकती। కానీ ఒక్క మాత యొక్క మహిమ నడవలేదు। एक माता तो कुछ कर न सके। ఒక్క మాత అయితే ఏమీ చెయ్యలేదు। जरूर शिव शक्ति सेना चाहिए। తప్పకుండా శివశక్తి సేన కావాలి। सेना बिगर काम कैसे चले? సేన లేకుండా పని అనేది ఎలా నడుస్తుంది? शिव बाबा तो एक है, శివబాబా అయితే ఒక్కరయ్యారు। अगर वह एक ना हो तो माताएं भी न हो, ఒకవేళ ఆ ఒక్కరు లేకపోతే మాతలు కూడా ఉండరు। न बच्चे हो न बीके कुमार कुमारियां हो। పిల్లలు ఉండరు, బీకే కుమార్ కుమారీలు కూడా ఉండరు। तो मेजॉरिटी माताओं की है। అయితే మెజారిటీ మాతలదయ్యింది। इसलिए माताओं की महिमा दी गई है। भारत माताएं जो शिव शक्ति गुप्त सेना है और अहिंसक है। అందువలనే మాతల యొక్క మహిమనివ్వడం జరిగింది। భారత మాతలు ఎవరైతే శివశక్తులయ్యారో గుప్త సేన అయ్యింది। कोई भी प्रकार की हिंसा नहीं करती है। ఏ ప్రకారమైన హింసని చెయ్యరు। कोई भी प्रकार की हिंसा माना ఏ ప్రకారమైన హింస అంటే दैहिक हिंसा भी नहीं करती है దైహిక హింసని కూడా చెయ్యరు, और మరియు विकारों की हिंसा भी వికారాల యొక్క హింసని కూడా माताएं नहीं करती है। మాతలు చెయ్యరు। कोई भी प्रकार की हिंसा माताओं के द्वारा होती नहीं। ఏ हिंसा ప్రకారమైన హింస మాతల ద్వారా అవ్వదు। 2 प्रकार की होती है। హింస 2 ప్రకారాలదై ఉంటుంది। एक तो काम कटारी चलाना, ఒకటి కామకటారి నడిపించటం, और दूसरा गोली आदि चलाना। మరియు రెండోది తుపాకీ అది పేల్చటం, क्रोध करना, मारना। క్రోధం చెయ్యటం, కొట్టడం। इस समय जो भी सेनाएं हैं दुनिया में वो आसुरी सेनाएं। ఈ సమయంలో ఏవైతే సేనలు ఉన్నాయో అవన్నీ ఆసురీ సేనలు అయ్యాయి। वो आसुरी सेनाएं तो हिंसा ही करती रहती। ఆ ఆసురీ సేనలు అయితే హింసనే చేస్తూ ఉంటాయి। आजकल तो बाइक आदि चलाना माताओं को भी सिखाए रहे हैं। ఈ రోజుల్లోనైతే బైక్ మొదలుగున్న వాటిల్ని నడిపించటం మాతలకి కూడా నేర్పించటం జరుగుతుంది। अब वो तो हैं आसुरी सेना की माताएं, అయితే వారయ్యారు ఆసురీ సేన యొక్క మాతలు, और ये है देवी संप्रदाय की माताएं। మరియు వీరయ్యారు దైవీ సంప్రదాయం యొక్క మాతలు। वो माताएं कितनी ड्रिल आदि सीखती हैं। ఆ మాతలు ఎంత డ్రిల్ మొదలుగున్నవి నేర్చుకుంటారు। और तुम तो शायद ही कभी मैदान में गई हो। మీరైతే
ఒకవేళ ఎప్పుడో మైదానంలోకి వెళ్ళి ఉండొచ్చు బహుశా. बहुत मेहनत करते हैं ड्रिल सीखने की, చాలా కష్టం చేయిస్తారు డ్రిల్ని నేర్చుకోవటం కోసం. विकारों में भी जाते रहते हैं. వికారాల్లోకి కూడా వెళ్తూ ఉంటారు. ऐसी कोई मुश्किल होंगी जो शादी नहीं करती होंगी. అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు, ఎవరైతే వివాహం చేసుకోకుండా ఉంటారు. तो उस मिलिट्री से भी बहुत सीखते हैं. అయితే ఆ మిలిటరీ ద్వారా కూడా చాలా నేర్చుకోవటం జరుగుతుంది. स्टूडेंट को, छोटे छोटे बच्चों को भी सिखलाते हैं. స్టూడెంట్ చిన్న చిన్న పిల్లలకి కూడా నేర్పించటం జరుగుతుంది. वो भी सेना है. అది కూడా సేన అయ్యింది. और ये रूहानी शिव शक्ति सेना भी है. మరియు ఇది ఆత్మిక శివశక్తి సేన కూడా అయ్యింది. सेना का गीता में अच्छा ही विस्तार लिखा हुआ है. సేన గురించి గీతలోని మంచిగానే విస్తారం అనేది వ్రాయబడి ఉంది. प्रैक्टिकल में क्या है ప్రాక్టికల్ గా ఏముంది वो तो तुम ही जानते हो. అది మీకే తెలుసు. तो देखो हम कितनी गुप्त सेना है. शिव शक्ति सेना क्या करती है? అయితే చూడండి మనం ఎంత గుప్త సేనం అయ్యాము. శివశక్తి సేన ఏం చేస్తుంది? तुम विश्व के मालिक कैसे बनते हो? మీరు విశ్వానికి యజమానులుగా ఎలా తయారవుతారు? अब तुम जानते हो इसको कहा जाता है युद्ध स्थल. ఇప్పుడు మీకు తెలుసు దీనిని అనడం జరుగుతుంది యుద్ధ స్థలం అని. तुम्हारा ये युद्ध का मैदान भी है మీది ఇది యుద్ధం యొక్క మైదానం కూడా అయ్యింది. और गुप्त मैदान है. మరియు గుప్తమైన మైదానం అయ్యింది. ऐसे नहीं कि यहाँ कोई ड्रिल आदि करते हैं. అలా ఏమీ కాదు, ఇక్కడ డ్రిల్ మొదలుగున్నవి అవి చేస్తారని. जिस्मानी శారీరకంది. हमारी तो रूहानी ड्रिल है. మనదైతే ఆత్మిక డ్రిల్ అయ్యింది. मैदान है ये सारा ही मांडवा. మైదానం అయ్యింది ఈ మొత్తం మాండవ అంతా. सारी सृष्टि का सारा ही मांडवा हमारा मैदान है. మొత్తం సృష్టి యొక్క మొత్తం మాండవ అంతా మన మైదానం అయ్యింది. आगे फीमेल्स युद्ध के मैदान में जाती थी. మొదట్లో ఫీమేల్స్ యుద్ధం యొక్క మైదానంలోకి వెళ్ళేవారు. अभी भी जाती है. ఇప్పుడు కూడా వెళ్తారు. पुराने जमाने में नहीं जाती. పురాతన కాలంలోని వెళ్ళేవారు కాదు. तो देखो यहाँ से पूरी भेंट होती है. అయితే ఇక్కడ నుండి పూర్తిగా వర్తిస్తుంది, పోల్చబడుతుంది. दोनों ही सेनाओं में माताएं हैं. రెండు సేనల్లోని మాతలున్నారు. जिस्मानी सेना में भी माताएं हैं, रूहानी सेना भी में माताएं हैं. శారీరక సేనలోని కూడా మాతలున్నారు, మరియు ఆత్మిక సేనలోని కూడా మాతలున్నారు. जिस्मानी सेना में मेजॉरिटी पुरुषों की है. శారీరక సేనలోని మెజారిటీ పురుషులదయ్యింది. और यहाँ मेजॉरिटी माताओं की है. మరియు ఇక్కడ మెజారిటీ మాతలదయ్యింది. हैं? आज की क्लास में ఈ రోజు యొక్క క్లాసులోని मेजॉरिटी माताओं की है कि भाइयों की है? మెజారిటీ మాతలదయ్యిందా లేక అన్నయ్యలదయ్యిందా? माताओं की मेजॉरिटी. सिर्फ यहाँ మాతల యొక్క మెజారిటీ అయ్యింది. की बात नहीं, हर जगह की కేవలం ఇక్కడి యొక్క విషయమే కాదు, అన్ని చోట్లది అయ్యింది. मेजॉरिटी माताओं की है. మెజారిటీ మాతలదయ్యింది. तो कंट्रास्ट हो गया. అయితే కంట్రాస్ట్ అయిపోయింది. क्या ఏంటి? आसुरी सेना में पुरुषों की भर्ती ज्यादा होती है. ఆసురీ సేనలోని పురుషుల యొక్క భర్తీ అనేది ఎక్కువగా అవుతుంది. और ईश्वरीय सेना में మరియు ఈశ్వరీయ సేనలోని माताओं की भर्ती ज्यादा होती है. మాతల యొక్క భర్తీ అనేది ఎక్కువగా అవుతుంది. तो ये कंट्रास्ट हुआ ना. అయితే ज्ञान ఇది కంట్రాస్ట్ అయ్యింది కదా. मार्ग और भक्ति मार्ग का ये लास्ट कंट्रास्ट है. జ్ఞాన మార్గం మరియు భక్తి మార్గంది ఇది లాస్ట్ కాంట్రాస్ట్ అయ్యింది. वहाँ सत्युग में तो कंट्रास्ट की बात ही नहीं होती. అక్కడ సత్యుగంలోనైతే కంట్రాస్ట్ యొక్క విషయమే ఉండదు. क्यों? ఎందుకు? क्योंकि यहाँ वहाँ तो कोई बात में ఎందుకంటే అక్కడైతే ఏ విషయంలోని
असमानता नहीं होती है। అసమానత అనేది ఉండదు. स्त्री और पुरुषों की संख्या भी बराबर बराबर होती है। స్త్రీలది మరియు పురుషులది కూడా సంఖ్య అనేది సమానంగా ఉంటుంది. तो जब तक यहाँ बाप नहीं आए हैं तब तक कंट्रास्ट की बात नहीं रहती। అయితే ఎంతవరకు అయితే ఇక్కడ తండ్రి రాలేదో అంతవరకు కంట్రాస్ట్ యొక్క విషయం అనేది ఉండదు. बाप कंट्रास्ट बतलाते हैं, తండ్రి కంట్రాస్ట్ యొక్క విషయాన్ని చెబుతారు. ब्राह्मण क्या करते हैं? బ్రాహ్మణులు ఏం చేస్తారు? ये कंट्रास्ट है हम ब्राह्मणों और शूद्रों का। ఇది కంట్రాస్ట్ అయ్యింది బ్రాహ్మణులది మరియు శూద్రులది. दोनों ही यहाँ युद्ध के मैदान में। ఇద్దరు ఇక్కడ యుద్ధం యొక్క మైదానంలోని ఉన్నారు. सतयुग की और कलयुग की बात नहीं है। సత్యుగంది కలియుగంది విషయం కాదు. यहाँ है संगम युग की बात। ఇక్కడ అయ్యింది సంగం యుగంది విషయం. तुम पांडव संगम युगी हो మీరు పాండవులు సంగం యుగీలయ్యారు और कौरव है कलयुगी। మరియు కౌరవులయ్యారు కలియుగి. कलयुगी क्यों कहा? కలియుగి అని ఎందుకు అనడం జరిగింది? कौरवों को खास कलयुगी बताई दिया और पांडवों को संगम युगी बताई दिया, क्यों? కౌరవులని కలియుగి అని చెప్పేయటం జరిగింది, పాండవులని సంగం యుగి అని చెప్పేయటం జరిగింది. ఎందుకని? पांडवों को सतयुगी क्यों नहीं बताया? పాండవులని సత్యుగి అని ఎందుకు చెప్పబడలేదు? है? क्योंकि पांडवों को ले जाने वाला पंडा बाप आया हुआ है। ఎందుకంటే పాండవులని తీసుకువెళ్ళేటటువంటి పండా తండ్రి వచ్చి ఉన్నారు. कौरवों का तो नाम ही है कौरव। కౌరవుల యొక్క పేరే అయ్యింది కౌరవ్. कौओं की तरह కాకుల వలె रव माना शोरगुल करने वाले हैं। రవ్ రవ్ అంటే అల్లరిని చేసేటటువంటి వారు అయ్యారు. कहीं ठिकाने लगने और लगाने वाले नहीं है। ఎక్కడ స్థావరం అనేది ఎక్కడ స్థిరపడడం మరియు స్థిరంగా చేసేటటువంటి వారు కాదు. आने वाले नहीं है। उनको ये पता ही नहीं है कि अभी ये जाने का समय है। వారికి తెలియనే తెలీదు ఇప్పుడు వెళ్ళేటటువంటి సమయం అయ్యింది అని. अभी इस दुनिया में ఇప్పుడు ఈ ప్రపంచంలోని रुकने का टाइम नहीं है ఆగేటటువంటి సమయం కాదు. कि महलमाड़ियाँ अटारियाँ बना लो, ఏమనంటే మేడలని మిద్దలని తయారు చేసేయండి, दुनिया के सुख ले लो। ప్రపంచం యొక్క సుఖాన్ని తీసేసుకోండి. अब वो टाइम नहीं रहा। ఇప్పుడు ఆ సమయం అనేది మిగిలి లేదు. कलयुग का टाइम बहुत लंबा दे दिया है। కలియుగం యొక్క సమయాన్ని చాలా ఎక్కువగా ఇచ్చేయటం జరిగింది. आहिस्ते आहिस्ते ये बात भी समझेंगे నెమ్మదిగా ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవటం జరుగుతుంది. कि अभी कलयुग हजारों वर्ष का नहीं है। ఏమనంటే ఇప్పుడు కలియుగం 1000 సంవత్సరాలది కాదు. तुम्हारे द्वारा इन सब बातों को समझेंगे। మీ ద్వారా ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకోవటం జరుగుతుంది. तो माता की महिमा है। అయితే మాతలది మహిమయ్యింది. ये है शक्ति सेना। ఇదయ్యింది శక్తి సేన. और शक्ति सेना में ऊंचे ऊंचे एक भगवान है। మరియు శక్తి సేనలోని ఉన్నతమైన వాడు ఒక్క భగవంతుడయ్యారు. हूबहू कल पहले वाले तुम सेना हो। ఉన్నట్టుగా కల్పం ముందు వలె మీరు సేన అయ్యారు. इस भारत को फिर से दैवी राज्य बनाना, ఈ భారత్ని మళ్ళీ దైవీ రాజ్యంగా తయారు చేయటం ये तुम्हारा ही काम है। ఇది మీ పనే అయ్యింది. तुम जानते हो बरोबर हम सूर्यवंशी थे। మీకు తెలుసు మనం సూర్యవంశీయులుగా ఉండేవారిమి అని. सूर्यवंशी का ही नाम लेंगे। సూర్యవంశీయుల యొక్క పేరునే తీసుకోవటం జరుగుతుంది. चंद्रवंशी का नाम, बौद्धी वंशी का, इस्लाम वंशी का नाम, చంద్రవంశీయుల యొక్క పేరు
బౌద్ధుల యొక్క పేరు ఇస్లామీయుల యొక్క పేరుని नहीं लेते हैं, తీసుకోరు. क्योंकि नई सृष्टि की शुरुआत कहाँ से होगी? ఎందుకంటే కొత్త సృష్టి యొక్క ప్రారంభం అనేది ఎక్కడి నుండి అవుతుంది? सूर्यवंश से होगी या दूसरे वंशों से होगी? సూర్యవంశంతోనే అవుతుందా లేక రెండో వంశాలతోనే అవుతుందా? वो तो सूर्यवंश से ही होगी। అదైతే సూర్యవంశంతోనే అవుతుంది. इसलिए गीता में क्या कहा हुआ है అందువలనే గీతలోని ఏమనడం జరిగింది? कि मैंने ये ज्ञान दिया तो सबसे पहले किसको दिया? నేను ఏదైతే ఈ జ్ఞానాన్ని ఇచ్చానో అందరికంటే ముందు ఎవరికి ఇవ్వటం జరిగింది? सूर्य को दिया। సూర్యుడికి ఇవ్వడం జరిగింది. तो जिसने सबसे पहले ज्ञान उठाया అయితే ఎవరైతే మొట్టమొదట అందరికంటే జ్ఞానాన్ని తీసుకోవటం జరిగిందో वो सूर्य से ही वंश की शुरुआत होती है। ఆ సూర్యుని ద్వారానే వంశం యొక్క ప్రారంభం అనేది అవుతుంది. वो है जड़ सूर्य और ये है వారయ్యారు జడ సూర్యుడు మరియు వీరయ్యారు चैतन्य ज्ञान सूर्य। చైతన్య జ్ఞాన సూర్యుడు. तो ये तो बुद्धि में है అయితే ఇదైతే బుద్ధిలోని ఉంది. कि सूर्यवंशी के बाद चंद्रवंशी, वैश्यवंशी, शूद्रवंशी बनेंगे। ఏమనంటే సూర్యవంశం తరువాత చంద్రవంశం, వైశ్యవంశం, శూద్రవంశంగా తయారవుతామని. परंतु महिमा सूर्यवंशियों की है। కానీ మహిమ సూర్యవంశీయులదయ్యింది. पहले पहले तो हम सूर्यवंशी ही बनेंगे। మొట్టమొదటైతే మనం సూర్యవంశీయులుగానే అవ్వటం జరుగుతుంది. हम पुरुषार्थ ये ऐसा करते हैं जो पहले पहले हम सूर्यवंशी अर्थात स्वर्ग में आवे। మనం పురుషార్థమని ఆ విధంగా చేయటం జరుగుతుంది. ఏమనంటే మొట్టమొదట మనం సూర్యవంశంలోకి వచ్చేందుకు, సూర్యవంశీ అనగా స్వర్గంలోకి వచ్చే విధంగానే మనం పురుషార్థమని చేయటం జరుగుతుంది. सत्य को स्वर्ग कहा जाता है। సత్యుగాన్నే స్వర్గం అని అనడం జరుగుతుంది. त्रेता को वास्तव में త్రేతాని నిజానికి स्वर्ग స్వర్గం स्वर्ग नहीं कहा जाता, वो स्वयं ही స్వర్గం అని అనడం జరగదు, అనబడడం జరగదు. అది स्वर्ग है। సేమి స్వర్గం అయ్యింది. संपन्न परिपूर्ण अवस्था का स्वर्ग సంపన్న పరిపూర్ణ స్వర్గం అనేది त्रेता को नहीं कहेंगे। త్రేతాని అనడం జరగదు. कहते भी है फलाना स्वर्ग पधारा, అనడం కూడా జరుగుతుంది ఫలానా వాళ్ళు స్వర్గానికి వెళ్ళారని. ऐसे तो नहीं कहते फलाना त्रेता में पधारा। అలా అని ఏమీ అనరు. ఏమనంటే ఫలానా వారు త్రేతాలోకి వెళ్ళారు అని, राम के राज्य में गया, రామరాజ్యంలోకి వెళ్ళారు అని. क्या कहते हैं? ఏమనడం జరుగుతుంది? कोई भी मरेगा तो कहेंगे ఎవరైనా మరణించినట్లయితే అప్పుడు అనడం జరుగుతుంది स्वर्ग पधारा। స్వర్గానికి వెళ్ళారు అని. क्यों कहते हैं ఎందుకని అంటారు? कि स्वर्ग पधारा ఏమనంటే స్వర్గానికి వెళ్ళారు అని. है? इसलिए कहते हैं ఎందువలన అనడం జరుగుతుందంటే कि जो भी स्वर्ग में जाता है ఎవరైతే స్వర్గానికి వెళ్తారో वो मरने के बाद जाता है। వారు మరణించిన తర్వాత వెళ్ళడం జరుగుతుంది. कहावत भी है मरे बगैर स्वर्ग मिल न सके। సామెత కూడా ఉంది, చనిపోకుండా స్వర్గం అనేది లభించలేదు అని. तो वो तो स्थूल मरने को समझ लेते हैं। అయితే వారైతే స్థూలంగా మరణించేటటువంటి విషయాన్ని అనేసుకోవటం జరుగుతుంది. स्थूल मरने की बात नहीं है, స్థూలంగా మరణించేటటువంటి విషయం కాదు. वास्तव में वो बात है जीते जी मरने की। వాస్తవానికి ఆ విషయం అయ్యింది జీవిస్తూ మరణించేటటువంటిది. काम क्रोध लोभ मोह अहंकार इन 5 विकारों से अपने को కామ క్రోధ లోభ మోహ అహంకారాలతో, ఈ పంచవికారాలతో తమని తాము दूर हटाना है। దూరంగా తొలగించుకోవాలి. देह अभिमान को मारना है। దేహ जब అభిమానాన్ని ऐसी स्टेज చంపుకోవాలి. ఎప్పుడైతే అటువంటి స్టేజ్ हमारी बनती है మనది తయారవుతుందో तो हम अपने को स्वर्ग में अनुभव करते हैं। అప్పుడు మనం స్వయాన్ని స్వర్గంలో అనుభవం చేసుకోవటం జరుగుతుంది. माने स्वर्ग में वो ही जा सकता है అనగా స్వర్గానికి ఎవరు వెళ్ళగలుగుతారంటే जो स्वर्ग की स्थिति में जाए।
ఎవరైతే స్వ యొక్క స్థితిలోకి వెళ్ళటం జరుగుతుందో, इसलिए शब्द का नाम ही ऐसा है। అందువలనే ఈ పదం యొక్క పేరే ఆ విధంగా ఉంది. स्व माने आत्मा, స్వ అంటే ఆత్మ, ग माने गया। గా అంటే వెళ్ళింది. कहाँ गया? ఎక్కడికి వెళ్ళింది? आत्मिक स्थिति में गया। ఆత్మిక స్థితిలోకి వెళ్ళింది. तो जहाँ जहाँ देह अभिमान है, అయితే ఎక్కడెక్కడైతే దేహ అభిమానం అనేది ఉంటుందో वहाँ वहाँ आत्मिक स्थिति बन नहीं सकती। అక్కడక్కడ ఆత్మిక స్థితి అనేది తయారవ్వలేదు. आत्मिक स्थिति जैसे जैसे बनती जाएगी, आत्मा सुखी होती जाएगी। ఆత్మిక స్థితి అనేది ఎలా ఎలా అయితే తయారవుతూ వెళ్తుందో ఆత్మ అనేది ఆ విధంగా సుఖీగా అవుతూ వెళ్తుంది. प्रैक्टिकल ज्ञान है। ప్రాక్టికల్ జ్ఞానం అయ్యింది. अमृत वेले सवेरे को बैठ करके అమృత వేళలోని ఉదయాన్నే కూర్చొని प्रैक्टिस करके देखो। ప్రాక్టీస్ని చేసి చూడండి. जिस दिन अच्छी आत्मिक स्टेज बनेगी, ఏ రోజైతే మంచి ఆత్మిక స్థితి అనేది తయారవుతుందో सारा दिन మొత్తం రోజంతా हल्कापन महसूस होगा। తేలికతనం అనేది అనుభూతి అవుతుంది. अगर सवेरे सवेरे देहभान की स्टेज रही, ఒకవేళ ఉదయాన్నే దేహ భానం యొక్క స్టేజ్ ఉన్నట్లయితే, या देर से उठे, లేక లేటుగా లేచినట్లయితే, या नहीं उठ सके, లేక లేవలేకపోయినట్లయితే, तो सारा दिन भारीपन महसूस होता है। అప్పుడు రోజంతా బరువుగా అనుభూతి అవుతూ ఉంటుంది. तो असली बात क्या हुई? అయితే అసలైన విషయం ఏమయ్యింది? स्वर्ग और नरक की। స్వర్గంది మరియు నరకంది. स्वर्ग और नरक का असली फाउंडेशन किस बात पर हुआ? స్వర్గంది మరియు నరకంది ఏ విషయంలోని ఫౌండేషన్ అనేది పడింది? आत्मिक स्टेज, अमृत वेला। ఆత్మిక స్టేజ్ది. స్టూడెంట్ ఏదో అన్నారు అమృత వేళదని. भी अमृत वेला जैसे అమృత వేళదే. అమృత వేళ ఎలా అయితే दिन का सात्विक स्टेज का टाइम, రోజు యొక్క సాత్విక స్టేజ్ యొక్క సమయం దయ్యింది. ऐसे ही सृष्टि का सात्विक स्टेज का टाइम है అదే విధంగా సృష్టి యొక్క సాత్విక స్టేజ్ యొక్క సమయం అయ్యింది सतयुग। సత్యుగం. वो सतो प्रधान युग है। అది సతో ప్రధాన యుగం అయ్యింది. ऐसे ही अमृत वेला है, అదే విధంగా అమృత వేళ అయ్యింది. सारे दिन का మొత్తం రోజంతటి యొక్క सतो प्रधान टाइम। సతో ప్రధాన సమయం. तो सतो प्रधान टाइम में जैसी स्टेज जिस आत्मा की रहती है, उस అయితే సతో ప్రధాన టైంలోని ఏ ఆత్మ యొక్క స్టేజ్ అయితే సతో ప్రధానంగా ఉంటుందో के अनेक जन्मों का వారిది అనేక జన్మలది. हिसाब किताब सुख का उतना ही ज्यादा बनता है। లెక్కాచారం అనేది సుఖంది అంతే తయారవుతుంది. अभी अगर पुरुषार्थ कर लिया ఇప్పుడు ఒకవేళ పురుషార్థమని చేసేసినట్లయితే तो हमेशा के लिए पक्का हो जाता है। అప్పుడు ఎల్లప్పటి కోసం పక్కాగా అయిపోతుంది. क्योंकि अभी का जो टाइम चल रहा है, ఎందుకంటే ఇప్పటి సమయం ఏదైతే నడుస్తుందో वो जैसे सृष्टि का अमृत वेला चल रहा है। అది ఏ విధంగాను అంటే సృష్టి యొక్క అమృత వేళ సమయం అనేది నడుస్తుంది. ये चूक गए ఇది ఒకవేళ గురి తప్పింది అంటే तो सब चूक गए। क्यों? అప్పుడంతా గురి తప్పబడుతుంది. ఎందుకు? क्योंकि सूर्य उदय होने वाला है। ఎందుకంటే సూర్యుడు ఉదయించనున్నాడు. जिस सूर्य को परमात्मा सुप्रीम सोल जो ఏ సూర్యుడినైతే పరమాత్మ సుప్రీం సోల్ శివుడు ज्योति बिंदु జ్యోతిర్బిందువు आकर के पहले पहले ज्ञान का डोज देता है, వచ్చి మొట్టమొదట జ్ఞానం యొక్క డోసుని ఇవ్వటం జరుగుతుందో वो ज्ञान सूर्य संसार में ఆ జ్ఞాన సూర్యుడు ప్రపంచంలోని उदय होने वाला है। और ఉదయించనున్నాడు. ज्ञान सूर्य संसार में उदय होने से पहले का जो टाइम है वो अमृत वेला कहा जाता है। అయితే జ్ఞాన సూర్యుడు ప్రపంచంలోని ఉదయించడానికి మొదటి సమయం ఏదైతే ఉంటుందో దానిని అమృత వేళ అనడం జరుగుతుంది. అది అమృత వేళ అని అనబడుతుంది. तो जो अमृत वेला का टाइम है वो तो चूकना नहीं चाहिए। అయితే ఆ అమృత వేళ యొక్క సమయం ఏదైతే ఉంటుందో అది గురి తప్పకూడదు.
तो नाम लेते हैं स्वर्ग में गया, माने అయితే పేరుని తీసుకోవటం జరుగుతుంది స్వర్గానికి వెళ్ళారు అని, అనగా आत्मिक स्थिति में गया। ఆత్మిక స్థితిలోకి వెళ్ళటం జరిగింది। भारतवासी जानते हैं वैकुंठ में कृष्ण का राज्य था। భారతవాసీలకు తెలుసు వైకుంఠంలోని కృష్ణుడి యొక్క రాజ్యం ఉండేది అని। गीता में फिर कृष्ण को द्वापर में ले गए हैं। గీతలోని కృష్ణుణ్ణి ద్వాపర యుగంలోకి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోవటం జరిగింది। क्यों ఎందుకు? है? भारतवासी जब ये जानते हैं భారతవాసీలకి ఎప్పుడైతే తెలుసో ఈ విషయం అనేది, कि कृष्ण वैकुंठ में था, ఏమనంటే కృష్ణుడు వైకుంఠంలో ఉండేవాడు అని। तो जब कृष्ण वैकुंठ में था इस बात అయితే ఎప్పుడైతే కృష్ణుడు వైకుంఠంలో ఉండేవాడో जान ली। ఈ విషయం గురించి తెలిసేసుకున్నాము। और वैकुंठ तो दुनिया की सात्विक स्टेज का नाम है। అయితే వైకుంఠం అయితే ప్రపంచం యొక్క సాత్విక పేరయ్యింది, స్టేజ్ యొక్క పేరయ్యింది। फिर गीता में कृष्ण को द्वापर युग में क्यों ले गए? మరి గీతలోని కృష్ణుణ్ణి ద్వాపర యుగంలోని ఎందుకని తీసుకొని వెళ్ళటం జరిగింది? कारण क्या हुआ కారణం ఏంటయ్యింది? है? कारण ये हुआ కారణం ఏమయ్యిందంటే कि जब नई सृष्टि की शूटिंग का समय चल रहा था, ఎప్పుడైతే కొత్త సృష్టి యొక్క షూటింగ్ అనేది నడుస్తూ వచ్చిందో, परमात्मा इस सृष्टि पर आता है పరమాత్మ ఈ సృష్టి మీదకి ఎప్పుడైతే రావటం జరుగుతుందో तो आकर के सारे ड्रामा की शूटिंग की आवृत्ति कराता है। అప్పుడు వచ్చి మొత్తం డ్రామా యొక్క షూటింగ్ యొక్క ఆవృతం అంతా చేయటం జరుగుతుంది। सतयुग, त्रेता, द्वापर, कलयुग। సత్యుగం, త్రేత, ద్వాపరం, కలియుగం ఉంది। तो जब द्वापर युग की शूटिंग पूरी होती है అయితే ఎప్పుడైతే ద్వాపర యుగం యొక్క షూటింగ్ అనేది పూర్తి అవుతుందో तब कृष्ण की सोल संपन्नता की स्टेज को प्राप्त करती है। అప్పుడు కృష్ణుడి యొక్క సోల్ సంపన్నత యొక్క స్టేజ్ని ప్రాప్తించుకుంటుంది। इसलिए उस समय అందువలనే ఆ సమయంలోని कृष्ण की प्रत्यक्षता दिखाई जाती है। కృష్ణుడి యొక్క ప్రత్యక్షతని చూపించడం జరుగుతుంది। प्रत्यक्षता रूपी जन्म, जैसे बच्चा जन्म लेता है ప్రత్యక్షతారూపీ జన్మ, ఏ విధంగానైతే పిల్లవాడు జన్మని తీసుకుంటాడో तो प्रत्यक्ष होता है संसार में, అప్పుడు ప్రత్యక్షం అవటం జరుగుతుంది ప్రపంచంలోని। ऐसे ही कृष्ण की सोल అదే విధంగా కృష్ణుడి యొక్క సోల్ द्वापर युगी शूटिंग के अंत में प्रत्यक्ष होती है। ద్వాపరయుగి షూటింగ్ యొక్క అంతంలోని ప్రత్యక్షం అవ్వటం జరుగుతుంది। तो कृष्ण को द्वापर में ले गए हैं, उसका मूल कारण जाता है అయితే కృష్ణుణ్ణి ద్వాపరయుగంలోకి తీసుకొని వెళ్ళటం జరుగుతుంది, దాని ముఖ్య కారణం అవుతుంది संगम युगी शूटिंग को। ముఖ్య కారణం అవుతుంది సంగమయుగి షూటింగ్ది। वास्तव में నిజానికి कृष्ण द्वापर युग में आया, ये కృష్ణుడు ద్వాపరయుగంలోని వచ్చాడు, झूठी बात है। ఇది అసత్యపు విషయం అయ్యింది। क्योंकि द्वापर के अंत में अगर भगवान कृष्ण भगवान बन करके आए ఏమనంటే ద్వాపరంలోని కృష్ణుడు భగవంతుడుగా అయ్యి వచ్చినట్లయితే तो दुनिया में पापी कलयुग की स्थापना करने का निमित्त बनेगा क्या? అప్పుడు ప్రపంచంలోని పాపి కలియుగాన్ని స్థాపన చేయడానికి నిమిత్తంగా అవుతారా ఏంటి? भगवान तो पापी कलयुग की स्थापना करने नहीं आता। భగవంతుడైతే పాపి కలియుగాన్ని స్థాపన చేయడానికి రారు। भगवान तो आता है భగవంతుడైతే రావడం జరుగుతుంది सत्य युग की स्थापना करने, సత్యుగాన్ని స్థాపన చేయడం కోసం, झूठ खंड का विनाश करने। झूठ खंड అసత్యపు ఖండాన్ని వినాశనం చేయడానికి। कहा जाता है कलयुग को। అసత్యపు ఖండం అని కలియుగాన్నే అనడం జరుగుతుంది। कलयुग के जो कलह क्लेश है वो కలియుగం యొక్క
కలహ క్లేశాలు ఏవైతే ఉంటాయో नष्ट करने के लिए ही परमात्मा का आना होता है। వాటిని నష్టం చేయడానికే పరమాత్ముడు తండ్రికి రావాల్సి ఉంటుంది. तो ये बात झूठी हो साबित हो जाती है कि అయితే ఈ విషయం అనేది అసత్యంగా రుజువైపోతుంది. ఏమనంటే कृष्ण द्वापर के अंत में आया। కృష్ణుడు ద్వాపరయుగం అంతంలో రావటం జరిగింది అని. द्वापर के अंत में नहीं आया, ద్వాపర అంతంలోని రాలేదు, आया तो संगम में ही। రావడం అయితే సంగమ యుగంలోనే వచ్చారు. कलयुग के अंत और सतयुग के आदि को ही संगम कहा जाता है। కలియుగం అంతం సత్యయుగం యొక్క ఆదినే సంగమ యుగం అని అనడం జరుగుతుంది. और जिस संगम के पीरियड में आया उसमें మరియు ఏ సంగమం యొక్క పీరియడ్ లో రావడం జరిగిందో चारों युगों की आवृत्ति होती है। ఏ సంగమంలో అయితే రావటం జరుగుతుందో దానిలోని 4 యుగాల యొక్క ఆవృత్తి అనేది అవుతుంది. रिहर्सल होती है, రిహర్సల్స్ అవుతుంది, रिकॉर्डिंग होती है। రికార్డింగ్ అవుతుంది. उसमें जब द्वापर युग की शूटिंग होती है, रिहर्सल దానిలోని ఎప్పుడైతే ద్వాపరయుగి షూటింగ్ అనేది అవుతుందో होती है, దానిలోని ద్వాపరయుగి షూటింగ్ అవుతుంది, రిహర్సల్స్ అవుతుంది. तब कृष्ण की सोल ब्राह्मण बच्चों के बीच, ब्राह्मणों की दुनिया के बीच అప్పుడు కృష్ణుడి యొక్క సోల్ బ్రాహ్మణ పిల్లల మధ్యలోని బ్రాహ్మణ ప్రపంచంలోని प्रत्यक्ष होना शुरू होती है। ప్రత్యక్షం అవ్వడం మొదలవుతుంది. क्योंकि जब तक ఎందుకంటే ఎంతవరకైతే कृष्ण का अंतिम जन्म ब्रह्मा కృష్ణుడి యొక్క అంతిమ జన్మ బ్రహ్మది, दादा लेखराज దాదా లేఖరాజ్ది, वो संपूर्ण 100 साल पूरे न करे, వారు ఎంతవరకైతే 100 సంవత్సరాలని పూర్తి చేసుకోరు तब तक वो कृष्ण के रूप में प्रत्यक्ष हो भी कैसे सकता है। అంతవరకు వారు కృష్ణుడి రూపంలో ప్రత్యక్షం కూడా ఎలా అవ్వగలుగుతారు? क्योंकि शास्त्रों में तो गाया हुआ है ब्रह्मा की 100 साल एज होती है। ఎందుకంటే శాస్త్రాలలో గాయనం అనేది ఉంది, బ్రహ్మకి 100 సంవత్సరాల ఆయువు అనేది ఉంటుందని. तो 100 साल ब्रह्मा के पूरे होंगे అయితే 100 సంవత్సరాలు బ్రహ్మది ఎప్పుడైతే పూర్తిగా అవుతుందో तभी तो कृष्ण बच्चे के रूप में वो गर्भ में आएगा। అప్పుడే కృష్ణుడు పిల్లవాని రూపంలో గర్భంలోకి రావటం జరుగుతుంది కదా. तो ब्रह्मा मृत्यु लोक में खलास हो जाता है। అయితే బ్రహ్మ మృత్యులోకంలోని సమాప్తి అయిపోవటం జరుగుతుంది. मृत्यु लोक की आयु మృత్యులోకం యొక్క ఆయువు ब्रह्मा की 100 साल पूरी आकी जाती है। वो जो शास्त्र బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలని లెక్కించటం అనేది జరుగుతుంది. में भी ऐसे ही लिखा हुआ है। అదైతే శాస్త్రాలలోని కూడా ఆ విధంగానే వ్రాయబడి ఉంది. तो कृष्ण అయితే కృష్ణుడు के रूप में वैकुंठ में उसे दिखाया जाता है कि ఏమన్నంటే కృష్ణుడు రూపంలోని వైకుంఠంలోని ఆ విధంగా చూపించడం జరుగుతుంది. पीपल के पत्ते पर कृष्ण की आत्मा ఏమనంటే కృష్ణుడి ఆత్మ రావి ఆకు మీద आराम से गर्भ महल में बैठी हुई है। చాలా ఆరాముగా గర్భమహల్లో కూర్చొని ఉంటుంది. दूसरी आत्माओं को दुख और तकलीफ महसूस होती है, వేరే ఆత్మలకి దుఃఖం మరియు ఇబ్బందులు అనుభూతి అవుతాయి. लेकिन उस आत्मा के अंदर ज्ञान की पराकाष्ठा इतनी जास्ती है కానీ ఆ ఆత్మ లోపల జ్ఞానం యొక్క పరాకాష్ఠ అనేది ఎంత ఎక్కువగా ఉంటుందంటే कि जैसे मस्त होकर के अंगूठा चूसते हुए बैठा है। ఏమనంటే ఏ విధంగానైతే మస్తుగా ఉంటూ అంగుష్టాన్ని బొట్టల వేలుని చిక్కుతూ ఉన్నట్లు చూపించడం జరుగుతుంది. अंगुष्ठाकार आत्मा को दिखाया जाता है। అంగుష్టాకారం ఆత్మని చూపించడం జరుగుతుంది. अंगूठे का मतलब हुआ कि आत्मा की स्थिति में स्थित होकर स्वचिंतन में बैठता है। अंगुष्ठाकार आत्मा को दिखाया जाता है। अंगूठे का मतलब हुआ कि आत्मा की स्थिति में स्थित होकर स्वचिंतन में बैठता है। అంగుటే బొట్టన వేలు యొక్క అర్థం ఏంటయ్యింది అంటే
ఆత్మిక స్థితిలో స్థిరమయ్యి స్వచింతనలో కూర్చొని ఉండటం జరుగుతుంది. तो जो स्वचिंतन में रहता है అయితే ఏదైతే స్వచింతనలో ఉండటం జరుగుతుందో उसको परचिंतन आता नहीं है. వారికి పరచింతన అనేది రాదు. परचिंतन आता नहीं है तो कोई प्रकार का दुख भी नहीं महसूस होता है. అయితే పరచింతన అనేది ఎప్పుడైతే రాదో అప్పుడు ఏ ప్రకారమైన దుఃఖం కూడా అనుభూతి అనేది అవ్వదు. तो इसलिए అయితే అందువలనే जो चित्र दिखाया है ఏదైతే చిత్రాన్ని చూపించటం జరిగిందో गर्भ महल का గర్భ మెహలది पीपल के पत्ते पर రావి ఆకు మీద जिसमें कृष्ण बैठा हुआ है దాని మీద కృష్ణుడు కూర్చొని ఉండటం జరిగింది. तो पीपल के पत्ते की नवैया दिखाई दी है. అయితే రావి ఆకు యొక్క నవయ్యని చూపించడం జరిగింది. क्या मतलब हुआ దీని అర్థం ఏంటయ్యింది? कि जिस शरीर रूपी नवैया में वो ఏ శరీర రూపీ నావలోని प्रवेश करता है వారు ప్రవేశించటం జరుగుతుందో वो हल्की फुल्की नवैया है. అది తేలికైన నావ అయ్యింది. कोई देहभान का भारीपन नहीं है. ఏది దేహభానం యొక్క బరువుతనం అనేది లేదు. तो गीता में कृष्ण को द्वापर में ले गए हैं. అయితే కృష్ణుణ్ణి ద్వాపరయుగంలోని తీసుకొని వెళ్ళటం జరిగింది గీతలోని. तो ये सब झूठ बातें. అయితే ఈ విషయాలన్నీ అసత్యపు విషయాలు అయ్యాయి. स्थूल द्वापर में कोई कृष्ण नहीं आता है. స్థూల ద్వాపరంలోని కృష్ణుడేమీ రారు. तुम समझाते हो इन बातों को तो बिगड़ पड़ते हैं. మీరు అర్థం చేయించినట్లయితే ఈ విషయాలన్నింటినీ వారు కోపగించుకోవటం జరుగుతుంది. क्योंकि उनको सत्य का पता ही नहीं है. ఎందుకంటే వారికి సత్యం గురించి తెలియదు. क्या ఏంటి? अगर उनको सही बात बताएं ఒకవేళ వారికి అసలైన విషయాన్ని చెప్పినట్లయితే तो बिगड़ जाएंगे. అప్పుడు వారు కోపగించుకోవటం జరుగుతుంది. सच बतलाने वाला मिला ही नहीं है సత్యం చెప్పేటటువంటి వారు దొరకనే లేదు. और तुमको तो मिला है. మరియు మీకైతే దొరికారు. वो सब सच बताते हैं వారందరూ సత్యాన్ని చెబుతారు और सबको सच्चा बनाते हैं. మరియు అందరినీ సత్యంగా తయారు చేయటం జరుగుతుంది. सचखंड की स्थापना करते हैं. సత్యఖండాన్ని స్థాపన చేయటం జరుగుతుంది. कभी भी क्रूर कपट नहीं करना है. ఎప్పుడూ కూడా క్రూర కపటాన్ని చెయ్యకూడదు. तुम्हारा कुछ भी नहीं छिपा रहेगा. మీది ఏమీ దాగబడి ఉండదు. क्या ఏంటి? दुनिया का भी कुछ नहीं छिपा रहेगा ప్రపంచంది కూడా ఏమీ దాచబడి ఉండదు. और तुम्हारा भी कुछ भी మరియు మీది కూడా ఏమీ కూడా छिपा नहीं रहेगा. దాచబడి ఉండదు. तुम तो छिपाते भी नहीं हो. మీరైతే దాచరు కూడా. तुम तो अपना सारा पोता मिल बाप को दे देते हो तो మీరైతే మీ పోతామైలంతా కూడా తండ్రికి ఇచ్చేయటం జరుగుతుంది. तुम्हारा छिपे रहने की बात है ही नहीं. మీది దాగి ఉండేటటువంటి విషయం కూడా లేదు. जो जैसा कर्म करता है वैसा फल पाता है. ఎవరు ఏ విధంగా కర్మని చేయటం జరుగుతుందో ఆ విధంగా ఫలాన్ని పొందటం జరుగుతుంది. बाप तो आकर के अच्छे कर्म सिखाते हैं. తండ్రి అయితే వచ్చి మంచి మంచి కర్మలనే నేర్పిస్తారు. ईश्वर के पास कोई का विकर्म छिपा नहीं रह सकता. ఈశ్వరుడు దగ్గర ఎవ్వరి యొక్క వికర్మ అనేది దాచబడి ఉండదు. कोई पोता मेरा न भी दे ఒకవేళ ఎవరైనా పోతామేల్ని ఇవ్వకపోయినా కూడా तो भी ईश्वर के पास कोई का पाप कर्म किया हुआ छिपा हुआ అయినా కూడా ఈశ్వరుని దగ్గర ఎవరిదైనా పాపకర్మలు చేయబడి ఏవైతే ఉన్నాయో అవి नहीं रहेगा. ఉండవు. कर्म भोग भी बहुत कड़ा होता है. కర్మభోగం కూడా చాలా కఠోరంగా ఉంటుంది. बल तुम्हारा ये अंतिम जन्म है భలే మీది ఇది అంతిమ జన్మ అయ్యింది, तो भी सजाएं तो खानी पड़ेगी. అయినా కూడా శిక్షల్ని తినాల్సి వస్తుంది. अंतिम जन्म होते हुए भी అంతిమ జన్మ అయినప్పటికీ కూడా ऐसे नहीं कोई सजाओं से छूट जाए. అలా ఏమీ కాదు ఎవరైనా శిక్షల నుండి రక్షింపబడిపోతారని. क्योंकि
अनेक जन्मों का हिसाब किताब इस लास्ट जन्म में चुकतू होना है। ఎందుకంటే అనేక జన్మల యొక్క లెక్కాచారాలు అనేవి ఈ అంతిమ జన్మలోని సమాప్తవ్వనున్నవి. बाबा ने समझाया काशी करवट खाते हैं, బాబా అర్థం చేయించడం జరిగింది. కాశీలో ఏదైతే కత్తుల బావిలోకి దూకటం జరుగుతుందో కాశీ तो जब కరవట్టుని तक प्राण निकले, ఎంతవరకైతే ప్రాణం అనేది పోదో, जब तक दूसरा जन्म लेवे, ఎంతవరకైతే రెండో జన్మని తీసుకోవటం జరగదు, तब तक आत्मा को बहुत भोगनी पड़ती है। అంతవరకు ఆత్మకి చాలా భోగాన్ని భోగించాల్సి వస్తుంది. गर्भ महल में గర్భ మెహల్లోని गर्भ जेल अनुभव होती है। గర్భ జైలు అనేది అనుభవం అవుతుంది. त्राही त्राही करती रहती है आत्मा, త్రాహి త్రాహి చేస్తూ ఉంటుంది ఆత్మ. बहुत कष्ट सहन करना पड़ता है। చాలా కష్టాన్ని సహనం చేయాల్సి వస్తుంది. एक तो कर्म भोग बीमारी, ఒకటయ్యింది కర్మ భోగం, రోగము. क्योंकि आत्मा अनेक जन्मों की थकी हुई आती है। ఎందుకంటే ఆత్మ అనేక జన్మలది అలసిపోయి రావటం జరుగుతుంది. फिर विकर्मों की सजा, మళ్ళీ వికర్మల యొక్క శిక్షలు. उस समय कुछ बोल भी नहीं सकते। ఆ సమయంలో ఏమీ చెప్పలేరు కూడా. अंदर ही अंदर गर्भ में आत्मा को पड़ती रहती है। లోపల లోపల గర్భంలోని ఆత్మ అనేది ముడుచుకుపోతూ ఉంటుంది. अंदर ही अंदर त्राही त्राही करते रहते हैं। లోపల లోపల త్రాహి త్రాహి చేస్తూ ఉండడం జరుగుతుంది. परमात्मा को जो सजा పరమాత్ముడికి ఏదైతే శిక్ష देनी होती है, వేయాల్సి వస్తుందో वो यहाँ ही मिल जाती है। అది ఇక్కడే లభించేస్తుంది. 28 जुलाई सन 65 की वाणी का दूसरा पेज। 28 జూలై 1965ది 2వ పేజీ. सतयुग में तो कोई से पाप होता नहीं, సత్యుగంలోనైతే ఎవ్వరి ద్వారా పాపం అనేది జరగదు. और वहाँ कोई मजिस्ट्रेट आदि भी नहीं होते। మరియు అక్కడ మజిస్ట్రేట్ మొదలుగున్న వారు కూడా ఉండరు. कोई कोर्ट कचहरी जज आदि नहीं होते हैं, न అక్కడ కోర్టు కచేరీ మరియు జడ్జ్ మొదలుగున్న వారు కూడా ఉండరు. गर्भ जेल की सजा होती है। అక్కడ గర్భ జైలు యొక్క శిక్ష కూడా ఉండదు. वहाँ गर्भ जेल नहीं कही जाती। అక్కడ గర్భ జైలు అని అనబడదు. गर्भ में आत्मा कोई प्रकार का दुख नहीं भोगती। గర్భంలో ఆత్మ ఏ ప్రకారమైన దుఃఖాన్ని భోగించదు. वहाँ तो गर्भ महल है, అక్కడైతే గర్భ మెహల్ అయ్యింది. आराम से आत्मा रहती है। ఆరాముగా ఆత్మ ఉంటుంది. दिखाते हैं पीपल के पत्ते पर कृष्ण अंगूठा चूसता हुआ आया। చూపించడం జరుగుతుంది. రావి ఆకు మీద కృష్ణుడు బొటన వేలుని చీకుతూ వచ్చినట్లు చూపించడం జరుగుతుంది. वो तो हुई सतयुग की शुरुआत की बात। అదైతే సత్యుగం యొక్క ప్రారంభ విషయం అయ్యింది. जो स्वर्णिम संगम युग की शुरुआत होती है, ఏదైతే స్వర్ణిమ సంగమ యుగం యొక్క ప్రారంభం అనేది అవుతుందో वो संकल्पों की दुनिया से शुरू होती है। అది సంకల్పాల ప్రపంచంతో ప్రారంభం అనేది అవుతుంది. तो संकल्पों की दुनिया में पावर ज्यादा होती है। అయితే సంకల్పాల ప్రపంచంలోని పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. संकल्प होता है बीज। సంకల్పం అవుతుంది బీజం. अगर बीज पावरफुल है ఒకవేళ బీజం అనేది పవర్ఫుల్ గా ఉన్నట్లయితే तो आगे वृक्ष भी पावरफुल होता है। తరువాత వృక్షం కూడా పవర్ఫుల్ గా ఉంటుంది. तो ऐसे ही అయితే అదే విధంగా संगम की दुनिया में जब शिव बाबा आते हैं, సంగమ యుగి ప్రపంచంలోని ఎప్పుడైతే శివ్ బాబా రావడం జరుగుతుందో तो कृष्ण को पालना कहाँ देते हैं? पहले पहले అప్పుడు కృష్ణుడికి పాలన అనేది మొట్టమొదట ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది? दादा लेखराज की सोल, जो कृष्ण की सोल है, वो దాదా లేఖరాజుడి యొక్క సోల్ ఏదైతే కృష్ణుడి యొక్క సోల్ అయ్యిందో पहले पहले कहाँ पालना लेती है? అది మొట్టమొదట పాలన అనేది ఎక్కడి నుండి తీసుకుంటుంది?
ज्ञान गर्भ महल में पालना लेती है। జ్ఞాన గర్భ మెహల్లో పాలన అనేది తీసుకుంటుంది. वो जो सुख है वो सुख ఆ సుఖం ఏదైతే ఉంటుందో और किसी जन्म में प्राप्त नहीं हो सकता। ఆ సుఖం అనేది ఏ జన్మలోని ప్రాప్తింపబడదు. उस सुख का नाम है नंबरवार पुरुषार्थ अनुसार वो सुख मिलता है। ఆ సుఖం యొక్క పేరయ్యింది నెంబర్ వార్ పురుషార్థానుసారంగా ఆ సుఖం అనేది లభిస్తుంది. उसको कहते हैं अतीन्द्रिय सुख। దానిని అనడం జరుగుతుంది అతీంద్రియ సుఖం. इंद्रियों से ఇంద్రియాలకి परे की स्टेज में रहने वाला सुख। అతీతంగా ఉండేటటువంటి సుఖం. तो गर्भ महल की बात है। అయితే గర్భ మెహల్ యొక్క విషయం అయ్యింది. सतयुग में बड़े आराम से पैदा होते हैं। సత్యుగంలోని చాలా ఈజీగా జన్మని తీసుకోవటం జరుగుతుంది. सजा की बात नहीं है। శిక్షల యొక్క విషయం లేదు. बात तो आदि मध्यंत सुखी सुख रहता है। అక్కడ ఆది మధ్యం అంతం సుఖమే సుఖం ఉంటుంది. क्या इस दुनिया में ఈ ప్రపంచంలోని बच्चे की पैदाइश होती है పిల్లవాని జన్మ జరుగుతుందో तो बच्चे की पैदाइश के आदि में भी माता को दुख होता है। ఏదైతే పిల్లవాని జన్మ ప్రారంభంలోని కూడా మాతకు దుఃఖం అనేది ఉంటుంది. पिता को भी दुख होता है। आसक्ति क्षीण होती है, शक्ति क्षीण होती है तो आसक्ति अनुभव होती है। తండ్రికి కూడా దుఃఖం అనేది ఉంటుంది. ఆసక్తి క్షీణం అవుతుంది. శక్తి ఎప్పుడైతే క్షీణం అవుతుందో అప్పుడు అశక్తి అనుభవం అవుతుంది. तो आदि में भी दुख। అయితే ఆదిలోని కూడా దుఃఖం. बच्चा पैदा होता है, పిల్లవాడు జన్మని తీసుకుంటాడు. उसकी पालना करनी पड़ती है, అతడి పాలన అనేది చెయ్యాల్సి వస్తుంది. तो भी दुख। बच्चा అప్పుడు కూడా దుఃఖం. रोता हुआ पैदा होता है పిల్లవాడు ఏడుస్తూ జన్మించడం జరుగుతుంది. और जब मृत्यु होती है మరియు ఎప్పుడైతే మృత్యు అనేది అవుతుందో तो भी गाबड़े आते हैं। అప్పుడు కూడా ఎక్కిళ్ళొస్తాయి. तो आदि जिसका सुखाला नहीं, అయితే ఆది ఎవరిదైతే సుఖంగా ఉండదో मध्य और अंत भी सुखाला नहीं हो सकता। మరియు మధ్యం అంతం కూడా సుఖంగా ఉండదు. आदि में भी दुख, मध्य में भी दुख और अंत में भी दुख। ఆదిలోని కూడా దుఃఖం, మధ్యంలోని కూడా దుఃఖం మరియు అంతంలోని కూడా దుఃఖం. और जो परमात्मा बाप आकर के दुनिया स्थापन करते हैं మరియు పరమాత్మ తండ్రి వచ్చి ఏదైతే ప్రపంచాన్ని స్థాపన చేస్తారో उसके आदि में भी सुख, దాని ఆదిలోని కూడా సుఖం, मध्य में भी सुख మధ్యలోని కూడా సుఖం और మరియు अंत में भी बड़े आराम से शरीर छूटता है। అంతంలోని కూడా చాలా ఆరాంగా శరీరం అనేది విడిచిపెట్టబడుతుంది. तो इस दुनिया में आदि मध्य अंत दुखी दुख है। అయితే ఈ ప్రపంచంలోని ఆది మధ్య అంతం దుఃఖమే దుఃఖం అయ్యింది. और वो है आदि मध्य अंत सुख की दुनिया। మరియు అదయ్యింది ఆది మధ్య అంతం సుఖం యొక్క ప్రపంచం. ये है आदि मध्य अंत दुख की दुनिया। ఇదయ్యింది ఆది మధ్య అంతం దుఃఖం యొక్క ప్రపంచం. अभी तुम सुख की दुनिया में जाने के लिए पढ़ाई पढ़ रहे हो। ఇప్పుడు మీరు సుఖం యొక్క ప్రపంచంలోకి వెళ్ళడం కోసం చదువుని చదువుకుంటున్నారు. समझते हो ये गुप्त सेना वृद्धि को पाती रहेगी। అర్థం చేసుకోవటం జరుగుతుంది. ఈ గుప్త సేన అనేది గుప్త రూపంలోని వృద్ధి చెందుతూ ఉంటుంది. जितना जो बहुतों को रास्ता बतावेंगे ఎవరు ఎంత ఎక్కువ మందికి మార్గాన్ని చూపిస్తూ ఉంటారో उतना అంత उतना ऊंच पद पावेंगे। ఉన్నత పదవిని పొందటం జరుగుతుంది. क्या ఏంటి? अनेक जन्म जन्म जन्मांतर की అనేక జన్మలు జన్మ జన్మాంతరాలది राजाई मिलने का రాజాయి లభించేందుకు कारण क्या बताया? కారణం ఏం చెప్పటం జరిగింది? कोई भी आत्मा अनेक जन्मों तक ఏదైనా ఆత్మ అనేక జన్మల వరకు राजाई भोगेगी। రాజాయిని భోగిస్తుంది. उसका कारण कहाँ से शुरू हुआ? దాని కారణం అనేది ఎక్కడి నుండి ప్రారంభమయ్యింది?
संगम युग में जिन्होंने जितनी ज्यादा दूसरों की सेवा की होगी, సంగమయుగంలోని ఎవరు ఎంత ఇతరుల యొక్క సేవని చేసి ఉంటారో ईश्वरीय ज्ञान से, ఈశ్వరీయ జ్ఞానంతోని तो ईश्वरीय ज्ञान से जिनकी ज्यादा जितनी सेवा का स्टॉक होगा, అయితే ఈశ్వరీయ జ్ఞానంతోని ఎవరిది ఎంత సేవ యొక్క స్టాక్ అనేది ఉంటుందో वो उतना ही अनेक जन्मों तक सुख में रहेगी। వారు అంతే అనేక జన్మల వరకు సుఖంలో ఉండడం జరుగుతుంది. राजा ही भोगेंगे, రాజాయిని భోగించడం జరుగుతుంది. राजघराने में जन्म लेंगे। రాజవంశంలోని జన్మని తీసుకోవటం జరుగుతుంది. अगर दूसरों की सेवा नहीं की होगी, ఒకవేళ ఇతరుల యొక్క సేవని చేసి ఉండకపోయినట్లయితే ईश्वरीय ज्ञान लेने के बावजूद भी जन्मोई जगमोई में लगे रहे होंगे, ఈశ్వరీయ జ్ఞానాన్ని తీసుకున్న తరువాత కూడా జగముయి చెప్పుడు మాటల్లోని ఎవరైతే ఉంటూ ఉంటారో, అక్కడ ఇక్కడ మాటల్లో ఎవరైతే ఉంటూ ఉంటారో, तू तेरे की मेरे की నీది నాది ఆ విషయాలలోని बातों में फालतू अपना समय गवाते रहे होंगे, ఆ విషయాలలోని వ్యర్థంగా తమ సమయాన్ని పోగొట్టుకుంటూ ఉంటారో तो वो प्राप्ति नहीं कर सकेंगे। అప్పుడు వారు ప్రాప్తిని చేసుకోలేరు. तो बोला అయితే అన్నారు, ऊंच पद पावेंगे, उसके ఉన్నత పదవిని పొందినట్లయితే लिए मेहनत करनी है। దానికోసం కష్టం చేయాల్సి వస్తుంది. बाप को याद करने की भी मेहनत करनी है। తండ్రిని స్మృతి చేసేటటువంటి కష్టముని కూడా చెయ్యాలి. ऐसे नहीं दूसरों को ज्ञान सुनाते रहे, అలా ఏమీ కాదు, ఇతరులకి జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నట్లయితే और खुद की स्टेज नीचे गिरती रहे, మరియు స్వయం యొక్క స్టేజ్ అనేది కిందకి పడుతూ ఉన్నట్లయితే तो दूसरों के ऊपर असर भी नहीं पड़ेगा। అప్పుడు ఇతరుల మీద ప్రభావం కూడా పడదు. जो पैदाइश भी होगी ఏదైతే ఉత్పత్తి కూడా అవుతుందో वो कमजोर आत्माओं की पैदाइश होगी। అది బలహీన ఆత్మలది ఉత్పత్తి అనేది అవుతుంది. कमजोर प्रजा बनेगी। బలహీన ప్రజ అనేది తయారవుతుంది. जो राज्य तैयार होगा ఏదైతే రాజ్యం అనేది తయారవుతుందో वो कमजोर राज्य तैयार हो जाएगा। అది బలహీన రాజ్యం తయారైపోతుంది. अगर पावरफुल राज्य तैयार करना है ఒకవేళ పవర్ఫుల్ రాజ్యాన్ని తయారు చేయాలి అంటే तो उसके लिए सेवा के साथ साथ అప్పుడు దానికోసం సేవ తోడులోని क्या करना पड़े? ఏం చేయాల్సి ఉంటుంది? सेवा में याद का बल సేవలోని యాది యొక్క బలాన్ని जरूर भरना पड़े। తప్పకుండా నింపాల్సి ఉంటుంది. तो मेहनत करनी है बाप को याद करने की, तुम जानते हो అయితే कष्टाన్ని చెయ్యాలి, తండ్రిని స్మృతి చేసేటటువంటిది. बरोबर बेहद के बाप से మీకు తెలుసు, तो मेहनत करनी है बाप को याद करने की, तुम जानते हो बरोबर बेहद के बाप से बेहद का वर्षा मिला था। మీకు తెలుసు, అయితే బేహద్దు తండ్రి ద్వారా వారసత్వం లభించింది. क्या ఏంటి? बेहद का वर्षा मिला भी किससे था? బేహద్దు వారసత్వం లభించింది కూడా ఎవరి ద్వారా? इब्राहिम बुद्ध क्राइस्ट जो हद के बाप हैं, ఇబ్రహీం, బౌద్ధ్, క్రైస్ట్ హద్దు యొక్క తండ్రులు ఎవరైతే ఉన్నారో हैं तो बड़े थे बड़े, అవ్వడానికి అతి పెద్దవారయ్యారు. महान थे महान। గొప్పవారి కంటే గొప్పవారు. क्राइस्ट के फॉलोअर्स कितने होंगे? క్రైస్ట్ యొక్క ఫాలోవర్స్ ఎంతమంది ఉంటారు? दुनिया में 500-600 करोड़ आबादी है। ప్రపంచంలోని 500 కోట్ల జనసంఖ్య అనేది ఉంది. क्रिश्चियंस कितने होंगे? క్రిస్టియన్స్ ఎంతమంది ఉంటారు? 1 करोड़ से भी ज्यादा क्रिश्चियंस हैं। 1 కోటి కంటే కూడా ఎక్కువ క్రిస్టియన్స్ అయ్యారు. हैं? तो इतने क्रिश्चियंस दुनिया में फैले हुए हैं, అయితే ఇంతమంది క్రిస్టియన్స్ ప్రపంచంలో వ్యాపింపబడ్డారు. उनका धर्म पिता तो बहुत महान हुआ।
వారి యొక్క ధర్మపిత అయితే చాలా గొప్పవారయ్యారు. इतने उसके फॉलोअर्स हो गए, ఇంతమంది అతని యొక్క ఫాలోవర్స్ అయిపోయారు. फिर उसको बेहद का बाप कहेंगे? మరి అతనిని బేహద్దు తండ్రి అని అనడం జరుగుతుందా? बेहद का नहीं कहेंगे. क्यों? బేహద్దు వారు అని అనబడరు. ఎందుకు? क्योंकि फिर भी उसमें हद लगी हुई है. कितनी? ఎందుకంటే అయినా కూడా వారిలోని హద్దు అనేది ఉండడం జరిగింది. ఎంతమందిది? 1-2 करोड़. 1-2 కోట్లది. बेहद का कब कहे? బేహద్దు వారు అని ఎప్పుడు అనడం జరుగుతుంది? जब 500-700 करोड़ जो भी मनुष्य सृष्टि है, ఎప్పుడైతే 500-700 కోట్ల ఏదైతే మనుష్య సృష్టి ఉందో वो सारी मनुष्य सृष्टि उसको अपना बाप माने. ఆ మొత్తం మనుష్య సృష్టి అంతా అతనిని తండ్రిగా ఒప్పుకున్నట్లయితే, बाप माने ही नहीं, తండ్రి అని ఒప్పుకోవడమే కాదు, जाने भी, తెలుసుకోవాలి కూడా. जाने भी, माने తెలుసుకోవాలి, भी, ఒప్పుకోవాలి, और कोई न कोई तरीके से मिले भी. మరియు ఏదో ఒక పద్ధతిలోని కలవాలి కూడా. इसलिए मुरली में बोला है, అందువల్లనే మురళీలో అనడం జరిగింది, फादर कहे और फादर कभी मिले ही नहीं, वो फादर कैसे हो सकता? ఫాదర్ అయినట్లయితే ఆ ఫాదర్ ఎప్పుడూ కలవకపోయినట్లయితే మరి ఫాదర్ ఎలా అవ్వగలుగుతారు? सारी दुनिया की जो भी आत्माएं हैं सबसे आकर मिलते हैं. మొత్తం ప్రపంచం యొక్క ఎంతమంది అయితే ఆత్మలు ఉన్నారో వారందరితోని వచ్చి కలవడం అనేది జరుగుతుంది. तब उनका गायन होता है हेवनली गॉड फादर. అప్పుడు అతని యొక్క గాయనం అనేది వారి యొక్క గాయనం అనేది అవుతుంది హెవెన్లీ గాడ్ ఫాదర్ అని. इसलिए सब बाप को याद करते हैं. అందువలనే అందరూ తండ్రిని స్మృతి చేయటం జరుగుతుంది. लौकिक बाप లౌకిక తండ్రి और पारलौकिक बाप, మరియు పారలౌకిక తండ్రి, दोनों बाप को याद करते हैं. ఇద్దరి తండ్రులని స్మృతి చేయటం జరుగుతుంది. सतयुग में सिर्फ लौकिक बाप को याद करते हैं. సత్యుగంలో కేవలం లౌకిక తండ్రినే స్మృతి చేయటం జరుగుతుంది. क्यों? ఎందుకు? सतयुग में लौकिक बाप को क्यों याद करते हैं सिर्फ? సత్యుగంలోని కేవలం లౌకిక తండ్రినే స్మృతి చేయటం ఎందుకు జరుగుతుంది? क्योंकि वहाँ पारलौकिक बाप की याद ఎందుకంటే అక్కడ పారలౌకిక తండ్రి యొక్క స్మృతి అనేది रहती नहीं, भूल जाते ఉండదు, हैं. మరిచిపోబడుతుంది. पारलौकिक बाप को याद करने की పారలౌకిక తండ్రిని స్మృతి చేసేటటువంటి वहाँ दरकार नहीं रहती, అవసరం అనేది అక్కడ ఉండదు. क्योंकि वहाँ तो सुख ही सुख है. ఎందుకంటే అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. पर ज्ञान भी भारतवासियों के लिए है. కానీ జ్ఞానం కూడా భారతవాసీల కోసమే అయ్యింది. दूसरे देश के जो वासी हैं రెండో దేశ వాసీలు ఎవరైతే ఉన్నారో उनकी तो भाषा ही వారి యొక్క భాషే बदल जाती है. మారిపోతుంది. जिनकी भाषा बदल जाती है ఎవరి భాష అయితే మారిపోతుందో वो बाप के ज्ञान को पूरा नहीं उठा पाते. వారు తండ్రి యొక్క జ్ఞానాన్ని పూర్తిగా తీసుకోలేకపోతారు. क्यों? ఎందుకు? क्योंकि बाप से डायरेक्ट जो सीखते हैं ఎందుకంటే తండ్రి ద్వారా ఎవరైతే డైరెక్ట్గా నేర్చుకుంటారో वो गहराई तक बात को समझते हैं. వారు లోతుల్లోని తండ్రి విషయాలని అర్థం చేసుకుంటారు. और जो डायरेक्ट जिनका कनेक्शन नहीं हो पाता మరియు డైరెక్ట్ కనెక్షన్ అనేది ఎవరిదైతే అవ్వలేకపోతుందో भाषा प्रॉब्लम के कारण భాషా ప్రాబ్లం ఉన్న కారణంగా वो उतनी गहराई तक पहचान नहीं पाते. వారు అంత లోతుల వరకు గుర్తించలేకపోతారు. तो ये ज्ञान सारा भारतवासियों के लिए है అయితే ఈ జ్ఞానం అంతా భారతవాసీయుల కోసం అయ్యింది, और धर्म वालों के लिए नहीं है. వేరే ధర్మం వారి కోసం కాదు. परंतु जो और धर्म में कन्वर्ट हो गए हैं
కానీ ఏదైతే ఆ ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారో वो निकलते आवेंगे। వారు వస్తూ ఉంటారు. है तो भारतवासियों के लिए। అవ్వడానికి భారతవాసీయుల కోసమే అయ్యింది. फिर भी जो भारतवासी थे सत्युग అయినా కూడా ఎవరైతే భారతవాసీలు అయ్యారో त्रेता में, సత్యుగం త్రేతాయుగంలోని और फिर द्वापर युग से दूसरे दूसरे धर्मों में कन्वर्ट हो गए। మరియు ద్వాపర యుగం నుండి వేరే వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోవటం జరిగింది. वही कन्वर्ट हुई आत्माएं అదే కన్వర్ట్ అయినటువంటి ఆత్మలు अभी फिर ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय में आ गई। మళ్ళీ ఇప్పుడు బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయంలోకి వచ్చేయటం జరిగింది. तो जो कन्वर्ट हुई आत्माएं हैं और అయితే ఎవరైతే కన్వర్ట్ అయినటువంటి ఆత్మలు ఉన్నారో ज्यादा जन्मों तक जो कन्वर्ट होकर के रही होंगी, మరియు ఎక్కువ జన్మల వరకు ఎవరైతే కన్వర్ట్ అయి ఉన్నటువంటి ఆత్మలు ఉంటారో वो ज्ञान के मर्म को उतना पूरा नहीं समझ पाती। వారు జ్ఞానం యొక్క మర్మాన్ని అంత పూర్తిగా అర్థం చేసుకోలేకపోతారు. कितना ఎంత जितना जो अनेक जन्मों तक ఎవరైతే ఎక్కువ జన్మల వరకు ఏదైతే ఎక్కువ జన్మల వరకు देवी देवता सनातन धर्म में रहने वाली आत्माएं समझेंगी, దేవీ దేవతా ధర్మంలో ఉండేటటువంటి ఆత్మలుగా అనుకోవటం జరుగుతుందో उतने दूसरे धर्म में दूसरे देश में అంతా వేరే ధర్మాలలోకి వేరే దేశాలలోకి कन्वर्ट होने वाली आत्माएं नहीं समझ पाएंगी। కన్వర్ట్ అయ్యేటటువంటి ఆత్మలుగా అనుకోవటం జరగదు. तो बोला అయితే అన్నారు और धर्म वालों के लिए ज्ञान नहीं है, परंतु వేరే ధర్మాల వారి కోసం ఈ జ్ఞానం కాదు. जो कन्वर्ट हो जाते हैं वो కానీ ఎవరైతే కన్వర్ట్ అయిపోతారో निकलते आते हैं వారు వస్తూ ఉంటారు और आगे चलकर निकलते आवेंगे। మరియు ముందుకు వెళ్లే కొలది వస్తూ ఉండడం జరుగుతుంది. वो आकर के योग भी सीखेंगे। వారు వచ్చి యోగాన్ని కూడా నేర్చుకోవటం జరుగుతుంది. इससे ఎవరితోని है क्योंकि योग सिखाने वाला तो एक ही परमपिता परमात्मा है। ఎందుకంటే యోగాన్ని నేర్పించేటటువంటి వారైతే ఒక్కరే పరంపిత పరమాత్మ. एक बाप के सिवाय योग ఒక్క తండ్రి తప్ప యోగాన్ని राजयोग और कोई రాజయోగాన్ని ఇంకెవ్వరూ కూడా सिखा ही नहीं सकता। నేర్పించలేరు. तो सभी आकर के राजयोग सीखेंगे, जो भी कन्वर्ट हो అయితే అందరూ వచ్చి రాజయోగాన్ని నేర్చుకోవటం జరుగుతుంది. गए हैं वो निकलते चले आवेंगे। ఎవరైతే కన్వర్ట్ అయ్యారో వారు వస్తూ ఉండడం జరుగుతుంది. योग पर समझाने के लिए निमंत्रण मिलता है। యోగం మీద అర్థం చేయించడం కోసం నిమంత్రణ అనేది లభిస్తుంది. तो तैयारी करनी चाहिए, वहाँ क्या समझावे। అయితే తయారీని చెయ్యాలి, అక్కడ ఏం అర్థం చేయించాలి అనేది समझाना है क्या तुम भारत का प्राचीन राजयोग को भूल गए हो। అర్థం చేయించాలి. ఏమనంటే మీరు ప్రాచీన రాజయోగాన్ని మరిచిపోవటం జరిగిందా. भगवान कहते हैं मन मना भाव। భగవంతుడు అంటారు మన్మనాభవ్. राजयोग क्या है? రాజయోగం ఏంటయ్యింది. ये कोई शारीरिक हठ योग नहीं है। ఇదేమి శారీరక హఠయోగం ఏమీ కాదు. ये कोई श्वास प्रश्वास का प्राणायाम योग नहीं है। ఇది ఏమి శ్వాస ప్రశ్వాస యొక్క ప్రాణాయామం ఏమీ కాదు. ये क्या योग है? इसका नाम ఇది ఏం యోగం అయ్యింది. దీని పేరేంటి. इसका नाम है దీని పేరయ్యింది राजयोग। రాజయోగం. इसमें ये राज भरा हुआ है कि मन को एकाग्र कैसे किया जाए। దీనిలోని ఈ రహస్యం అనేది నిండి ఉంది, మనసుని ఎలా ఏకాగ్రం చేసుకోవాలి అనేది. अगर मन को एकाग्र करने की प्रक्रिया सीख ली ఒకవేళ మనసుని ఏకాగ్రంగా చేసుకునేటటువంటి ప్రక్రియని నేర్చేసుకున్నట్లయితే तो मन जीते जगत जीत कहा जाता है। అయితే మన్ జీతే జగజ్జీత్ అని అనబడడం జరుగుతుంది. मन के साधे सब सद है। మనకే సాధే సబ సదే. मन మనసు 11वीं इंद्री कही जाती है 11వ ఇంద్రియం అనబడుతుంది. और अति सूक्ष्म है। మరియు అతి సూక్ష్మమైనదయ్యింది. जो जितना सूक्ष्म होता है उसमें उतनी ही ज्यादा ताकत होती है।
ఏది ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత దానిలోని శక్తి అనేది ఉంటుంది. तो इस मन को कंट्रोल कर लिया, అయితే ఈ మనసుని కంట్రోల్ చేసేసినట్లయితే माना सब कुछ कंट्रोल हो गया. అంటే అంతా కంట్రోల్ అయిపోయింది. हर आत्मा के अंदर ప్రతి ఆత్మ లోపల ये मन की मनन चिंतन मंथन शक्ति होती है. ఈ మనసు యొక్క మనన చింతన మంతన అనే శక్తి అనేది ఉంటుంది. ये है ఇది అయ్యింది मुख्य शक्ति, ముఖ్యమైన శక్తి. जिसको कंट्रोल करना जरूरी है. దీనిని కంట్రోల్ చేయడం తప్పనిసరి అయ్యింది. इससे भी ऊपर की शक्ति कौन सी है? దీనికంటే కూడా పైన ఉండేటటువంటి శక్తి ఏంటయ్యింది? मन को भी कंट्रोल करने वाला कौन है? మనసుని కూడా కంట్రోల్ చేసేటటువంటిది ఏంటి? है? मनन चिंतन मंथन మనన చింతన మంతన संकल्प विकल्प की जो शक्ति है సంకల్ప వికల్పాల యొక్క ఏదైతే శక్తి ఉంటుందో उसको भी कंट्रोल कौन करता है? దానిని కూడా కంట్రోల్ ఎవరు చేస్తారు? कौन सी शक्ति? ఏం శక్తి? बुद्धि. బుద్ధి అని స్టూడెంట్ అన్నారు. బుద్ధి बुद्धि रंग राइट का फैसला करती है. బుద్ధి రాంగ్ రైట్ యొక్క నిర్ణయాన్ని చేస్తుంది. क्या चिंतन करना चाहिए, ఏం చింతన అనేది చెయ్యాలి, क्या चिंतन नहीं करना चाहिए, ఏం చింతన అనేది చెయ్యకూడదు, कौन सा संकल्प करना चाहिए, ఏ సంకల్పాలని చెయ్యాలి, कौन सा संकल्प नहीं करना चाहिए, ఏ సంకల్పాలని చెయ్యకూడదు, ये बुद्धि का काम है. ఇది బుద్ధి యొక్క పని అయ్యింది. बुद्धि फैसला करे, బుద్ధి నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే फैसला करने के बाद నిర్ణయాన్ని తీసుకున్న తరువాత फिर मन को अच्छे रास्ते पर चलाने के लिए आदेश दे. మళ్ళీ మనసుని మంచి మార్గంలోని నడిపించేటటువంటి ఆదేశాన్ని ఇవ్వాలి. तो मन बुद्धि के ऊपर कंट्रोल करने की जो ताकत है అయితే మనసు బుద్ధి పైన కంట్రోల్ చేసేటటువంటి ఏదైతే శక్తి ఉంటుందో वो संस्कार शक्ति कही जाती है. దానిని సంస్కార శక్తి అని అనడం జరుగుతుంది. संस्कार होते हैं पूर्व जन्मों से कनेक्टेड. సంస్కారాలు పూర్వ జన్మలతోని కనెక్టెడ్. अच्छे बुरे संस्कार अनेक जन्मों के మంచి చెడు సంస్కారాలు అనేక జన్మలవి हर आत्मा में तिरोहित है, भरे ప్రతి ఆత్మలోని తిరుగుతూ ఉంటాయి, हुए, నిండి ఉన్నాయి. जिसके लिए बाबा कहते हैं बनी बनाई बन रही. దీనికోసమే బాబా అనడం జరుగుతుంది, తయారు చేయబడి ఉన్నాయి, अब कछु बननी ना है. తయారు చేయబడ్డాయి, ఇంకా వేరే తయారు అనేవి చేయబడవు. माने हर आत्मा अपने पूर्व जन्मों से अपना అనగా ప్రతి ఆత్మ తమ పూర్వజన్మల నుండి తమ जन्म सिद्ध अधिकार लेकर के आई हुई है. జన్మ సిద్ధ అధికారాన్ని తీసుకొని వచ్చి ఉన్నాయి. अभी से रील में जो ఇప్పుడు కేవలం రీల్లోని रील घूम रही है, ఇప్పుడు ఏదైతే రీల్ అనేది తిరుగుతూ ఉందో उस शूटिंग की रील में ఆ షూటింగ్ యొక్క రీల్లోని अपना अपना अधिकार नूद होता चला जा रहा है. తమ తమ అధికారం అనేది ఇముడిపోతూ వెళ్ళిపోతుంది. जैसे जैसे पूर्व जन्म के जिसके संस्कार हैं ఎలా ఎలా అయితే పూర్వజన్మల యొక్క ఎవరెవరి యొక్క సంస్కారాలు అయితే ఉంటాయో उन संस्कारों के आधार पर ఆ సంస్కారాల ఆధారంగా हर आत्मा ప్రతి ఆత్మ वही रास्ता अपना लेती है. అదే మార్గాన్ని అనుగమన చేయటం అనేది జరుగుతుంది, बुरे कर्म అనుసరించటం జరుగుతుంది. किए होंगे చెడు కర్మల్ని చేసి ఉన్నట్లయితే तो भले परमात्मा का कितना भी ऊंचे से ऊंचा ज्ञान उठाए रहा हो, భలే పరమాత్ముడి యొక్క ఎంత ఉన్నతమైన జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నా కూడా उस ज्ञान को भी वो तोड़ मड़ोड़ करके उल्टा कर देगा. ఆ జ్ఞానాన్ని కూడా తోడ్ మరోడ్ కరికే
उस ज्ञान को भी वो तोड़ मड़ोड़ करके उल्टा कर देगा। ఆ జ్ఞానాన్ని కూడా వ్యతిరేకంగా ఉల్టాగా చేసేస్తుంది. ऐसी है संस्कार शक्ति। అటువంటిదవుతుంది సంస్కార శక్తి. तो मन रूपी ब्रह्मा हुआ, అయితే మనసు రూపి బ్రహ్మయ్యారు, बुद्धि रूपी शंकर हुआ, బుద్ధు రూపి శంకరుడయ్యారు, और विष्णु रूपी మరియు విష్ణు రూపి संस्कार शक्ति हुई। సంస్కార శక్తి అయ్యింది. लेकिन संस्कारों को भी కానీ సంస్కారాలని కూడా परिवर्तन किया जा सकता है या नहीं किया जा सकता है? పరివర్తన అనేది చెయ్యగలుగుతామా లేక చెయ్యలేమా? संस्कारों को भी परिवर्तन किया जा सकता है। సంస్కారాలని కూడా పరివర్తన అనేది చెయ్యగలుగుతాము. तो कौन परिवर्तन करेगा? అయితే పరివర్తన అనేది ఎవరు చెయ్యగలరు? मन परिवर्तन करेगा మనసు పరివర్తన చెయ్యగలుగుతుందా या संस्कार अपने संस्कारों को स्वतः ही परिवर्तन करेंगे? లేక సంస్కారాలు తమ సంస్కారాలని స్వతహాగానే పరివర్తన చేసుకోగలుగుతాయా? या बुद्धि परिवर्तन करेगी? లేక బుద్ధి పరివర్తన అనేది చేస్తుందా? ऊपर किसको रखा जाए? పైన దేనిని పెట్టడం జరుగుతుంది? मन को ऊपर रखा जाए, మనసుని పైన పెట్టడం జరుగుతుందా? ब्रह्मा जी को ऊपर रखा जाए, బ్రహ్మని పైన పెట్టడం జరుగుతుందా? संस्कार शक्ति वैष्णो देवी को ऊपर रखा जाए, సంస్కార శక్తిని వైష్ణవి దేవిని పైన పెట్టడం జరుగుతుందా? या లేక बुद्धि रूपी तीसरे नेत्र को ऊपर रखा जाए? బుద్ధు రూపి మూడవ నేత్రాన్ని పైన పెట్టడం జరుగుతుందా? बुद्धि को हमेशा आगे బుద్ధి రూపి అని బుద్ధిని పైన పెట్టడం జరుగుతుందని స్టూడెంట్ అన్నారు. रखना पड़ता है, क्योंकि बुद्धिमान बुद्धि को हमेशा आगे रखना पड़ता है, क्योंकि బుద్ధి రూపి మూడవ నేత్రాన్ని పైన పెట్టడం జరుగుతుందా? బుద్ధి రూపి మూడవ నేత్రాన్ని పైన పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే बुद्धिमानों की बुद्धि कौन गाया हुआ है? బుద్ధిమానుల యొక్క బుద్ధి ఎవరు గాయనం చేయబడ్డారు? संस्कार शक्ति वैष्णो देवी को ऊपर रखा जाए, సంస్కార శక్తి వైష్ణవి దేవిని పైన పెట్టాలా या లేక बुद्धि रूपी तीसरे नेत्र को ऊपर रखा जाए? బుద్ధు రూపి మూడవ నేత్రాన్ని పైన పెట్టాలా? बुद्धि को हमेशा आगे रखना पड़ता है, क्योंकि బుద్ధిని ఎల్లప్పుడూ పైన పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే बुद्धिमानों की बुद्धि कौन गाया हुआ है? బుద్ధిమానుల యొక్క బుద్ధి ఎవరు గాయనం చేయబడ్డారు? हैं? बुद्धिमानों की बुद्धि బుద్ధిమానుల యొక్క బుద్ధి शिव बाबा गाया हुआ है। శివ బాబా గాయనం చేయబడి ఉన్నారు. शंकर बुद्धिमानों की बुद्धि नहीं है। శంకరుడు బుద్ధిమానుల యొక్క బుద్ధి కాదు. कौन है? ఎవరయ్యారు? शिव बाबा। శివ్ బాబా. अगर शंकर स्वयं ही बुद्धिमानों की बुद्धि होता ఒకవేళ శంకరుడు స్వయమే బుద్ధిమానుల యొక్క బుద్ధి అయినట్లయితే तो वो किसकी याद में बैठा है? మరి వారు ఎవరి స్మృతిలోని కూర్చొని ఉండటం జరుగుతుంది? वो भी तो किसी की याद में बैठा है ना। వారు కూడా ఎవరి యాదులోనో కూర్చొని ఉన్నారు కదా. जिसकी याद में बैठा है जरूर इससे साबित होता है वो उससे भी ज्यादा ऊंचा है। ఎవరి యాదులోనైతే కూర్చొని ఉండటం జరుగుతుందో దీని ద్వారా రుజువవుతుంది ఏమనంటే వీరికంటే కూడా వారు ఉన్నతమైన వారయ్యారు అని. इसलिए बाबा कहते हैं అందువల్లనే బాబా అంటారు, ये शंकर क्या करता है? శంకరుడు कुछ भी ఏం नहीं। చేస్తారు? ఏమీ చేయరు. ఏంటి? ये शंकर कुछ नहीं करता, ऐसे ही टाल मटोला बैठा रहता है। ఈ శంకరుడు ఏమీ చెయ్యరు, అలాగే కాళ్ళు మీద కాళ్ళు వేసుకొని కూర్చొని ఉండటం జరుగుతుంది. इसके अंदर जो भी काम करता हूँ मैं करता हूँ। ఇతని లోపల ఏదైతే పనిని చేస్తానో దానిని నేను చేస్తాను. अगर एकाग्रता की स्थिति में भी ఒకవేళ ఏకాగ్రత స్థితిలోని కూడా बैठता हूँ बिठाता కూర్చుంటానో हूँ तो కూర్చోబెట్టబడతానో मैं बिठाता हूँ। అప్పుడు నేను కూర్చోబెడతాను. ये अपने आप नहीं बैठता। ఇతను తనంతట తానే కూర్చోడు. शंकर कुछ नहीं करता। శంకరుడు ఏమీ చెయ్యడు.
क्योंकि जो भी करने का काम है ఎందుకంటే ఏదైతే చేసేటటువంటి పని ఉంటుందో वो तो कर्मेंद्रियों से होता है, అదైతే కర్మేంద్రియాలతోనే అవుతుంది. और कर्मेंद्रियों की हलन चलन करते हुए चित्रों में शंकर को दिखाया नहीं जाता है। కర్మేంద్రియాల యొక్క హలనం చలనంని చేస్తూ ఉన్నట్లు శాస్త్రాలలో చిత్రాలలోని చూపించబడి ఉండదు. उसको ध्यान मग्न अवस्था में बैठे हुए दिखाया जाता है। అతనిని ధ్యానమగ్న అవస్థలోని కూర్చొని ఉన్నట్లు చూపించడం జరుగుతుంది. ये कोई कर्म करना नहीं हुआ, ఇదేమీ కర్మని చేయటం అవ్వదు. कर्मेंद्रियों की हलन चलन का कोई कार्य नहीं हुआ। కర్మేంద్రియాల యొక్క హలనం చలనం యొక్క కార్యం అనేది ఏమీ జరగలేదు. इसलिए बोला शंकर कुछ भी नहीं करता। అందువలనే అనడం జరుగుతుంది శంకరుడు ఏమీ చెయ్యరు అని. उसके अंदर जो भी कार्य करता हूँ అతని లోపల ఏదైతే కార్యాన్ని చేస్తానో कौन करता है? అది ఎవరు చేస్తారు? शिव ज्योति बिंदु सुप्रीम सोल करता है। శివ జ్యోతిర్బిందు సుప్రీం సోల్ చేస్తారు. तो सुप्रीम सोल शिव जो है అయితే ఏదైతే సుప్రీం సోల్ శివుడు ఎవరైతే ఉన్నారో वो बुद्धिमानों की बुद्धि, ఆ వారు బుద్ధిమానుల యొక్క బుద్ధి, वही संस्कार को चेंज करता है, వారి సంస్కారాలని చేంజ్ చేయటం జరుగుతుంది. परिवर्तन करता है, పరివర్తన అనేది చేస్తారు. और वही मन को कंट्रोल करता है। మరియు వారే మనసుని కంట్రోల్ చేయటం జరుగుతుంది. मन మనసు अनेक जन्मों के संस्कारों के वशीभूत होकर के అనేక జన్మల సంస్కారాల వశీభూతమయ్యి कभी नीचे ले जाता है आत्मा की स्थिति को, అప్పుడప్పుడు ఆత్మిక స్థితిని ఒక్కొక్కసారి కిందకు తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. और कभी ऊंची स्टेज में ले जाता है। మరియు అప్పుడప్పుడు ఉన్నత స్టేజ్లోకి తీసుకువెళ్ళటం జరుగుతుంది. अप एंड डाउन में आता रहता है। అప్ అండ్ డౌన్లోకి వస్తూ ఉంటుంది. अभी अभी वो मन की शक्ति जो है ఇప్పుడు ఆ మనసు యొక్క శక్తి ఏదైతే ఉందో उसको एकाग्रता के आधार पर कंट्रोल करने की बात है। దానిని ఏకాగ్రత ఆధారంగా కంట్రోల్ చేసేటటువంటి విషయం అయ్యింది. तो भगवान कहते हैं मन मना भव, అయితే భగవంతుడు అంటారు మన్మనా భవ్, मन को మనసుని मेरे में लगा, నాలో పెట్టేయండి, मन को मेरे में तिरोहित कर दे। మనసుని నాలోని తిప్పేయాలి. भगवान कहते हैं, భగవంతుడు అంటారు. किसके द्वारा कहते हैं? ఎవరి ద్వారా అంటారు? भगवान शिव सुप्रीम ज्योति बिंदु భగవంతుడు శివుడు సుప్రీం సోల్ జ్యోతిర్బిందువు किसके द्वारा कहते हैं? ఎవరి ద్వారా అంటారు? शंकर के द्वारा कहते हैं శంకరుని ద్వారా అంటారు. कि मन को, मन की जो शक्ति है ఏమనంటే మనసుని, మనిషి యొక్క శక్తి ఏదైతే ఉంటుందో उसको मेरे में దానిని నాలోని तिरोहित कर दे। తిప్పటం అనేది చేసేయాలి. అనగా तेरे मन के अंदर जो भी संकल्प विकल्प चलते हैं నీ మనసులోని ఏవైతే సంకల్ప వికల్పాలు నడుస్తాయో उन संकल्पों विकल्पों की गति को, सरणी को ఆ సంకల్పాల గతిని, శ్రేణిని मेरे अंदर నా లోపల समाधि। ఇమిడ్ చేయాలి. मन तेरे अंदर कोई भी ऐसा संकल्प न चले అనగా నీ లోపల ఏది కూడా అటువంటి సంకల్పం అనేది నడవకూడదు. जो मेरे संकल्पों के ఏదైతే खिलाफ। నా సంకల్పాలకి వ్యతిరేకంగా ఉంటుందో అది. सब प्रकार के संकल्प जो हैं అన్ని ప్రకారాలైన సంకల్పాలు ఏవైతే ఉంటాయో वो मेरे अंदर समाधि। అవన్నీ నాలోని ఇమిడ్ చేయాలి. जब संकल्प मात्र भी तेरे ఎప్పుడైతే సంకల్పాల మాత్రంగా కూడా నీలోని मेरे संकल्पों के अनुकूल बन जाएंगे, నా సంకల్పాలు అనుకూలంగా తయారైపోతాయో, इतनी ज्ञान की पराकाष्ठा तेरे अंदर आ जाएगी, అంత జ్ఞానం యొక్క పరాకాష్ఠ అనేది నీలో ఎప్పుడైతే వచ్చేస్తుందో तो बीज सुधर जाएगा। అయితే బీజం ఎప్పుడైతే పరివర్తన అయిపోతుందో तो सारा वृक्ष सुधर जाएगा। అప్పుడు మొత్తం వృక్షం అంతా కూడా పరివర్తన అయిపోతుంది. संकल्प बीज है। సంకల్పం బీజం అయ్యింది. ये मन से संकल्प रूपी बीज पैदा होता है। ఈ మనసు ద్వారా సంకల్ప రూపీ బీజాలు ఉత్పన్నమవుతాయి.
मन के संकल्पों को మనసు యొక్క సంకల్పాలని ज्ञान के आधार पर सात्विक बनाना है, జ్ఞానం ఆధారంగా సాత్వికంగా తయారు చేసుకోవాలి. और सात्विक बनाते 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 మరియు సాత్వికంగా తయారు చేసుకుంటూ एक अंत में ऐसी स्टेज आती है ఒక అంతంలోని ఎటువంటి స్టేజ్ అనేది వస్తుందంటే जहाँ शून्य रह जाता है, అక్కడ శూన్యం అనేది ఉండిపోతుంది. वो है पराकाष्ठा, అదయ్యింది పరాకాష్ఠ, सात्विक स्टेज की, సాత్విక స్టేజ్ యొక్క. जहाँ से सत्युग की शुरुआत होती है. అక్కడ నుండి సత్యుగం యొక్క ప్రారంభం అనేది అవుతుంది. मन जब निसंकल्प हो जाएगा మనసు ఎప్పుడైతే నిస్సంకల్పిగా అయిపోతుందో तो निराकारी हो जाएगा. అప్పుడు నిరాకారిగా అయిపోతుంది. निराकारी फिर निराकारी निर्विकारी जरूर बनता है. మళ్ళీ నిర్వికారి రెండింటిగా మళ్ళీ అవుతుంది. निराकारी, निर्विकारी और निरहंकारी कहा जाता है. నిరాకారి నిర్వికారి మళ్ళీ నిరహంకారి అనడం జరుగుతుంది. उसमें देहभान का नाम निशान नहीं रहेगा. దానిలోని దేహభానం యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు. इसलिए बोला అందువలనే అన్నారు कि सत्युग की स्थापना के लिए సత్యుగం యొక్క స్థాపన కోసం मन मना भव. మన్మనాభవ్, तू अपने मन के संकल्पों को मेरे मन के अंदर समा दे. నీవు నీ మనసు యొక్క సంకల్పాలని నాలో ఇమిడ్ చేసుకో. तो जरूर वहाँ जाना पड़े. అప్పుడు తప్పకుండా అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. कहाँ? ఎక్కడికి? जब मन के संकल्पों को ఎప్పుడైతే మనసు యొక్క సంకల్పాలని एक सुप्रीम सोल बाप के संकल्पों में हम तिरोहित कर देंगे ఒక్క సుప్రీం సోల్ తండ్రిలోని ఎప్పుడైతే మనం ఇమిట్ చేసుకోవటం అనేది జరుగుతుందో तो कहाँ जाना पड़े? అప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? है? निराकारी నిరాకారి निर्विकारी दुनिया में जाना पड़े. నిర్వికారి ప్రపంచంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. निर्विकारी दुनिया నిర్వికారి ప్రపంచం निरहंकारी देवताओं की दुनिया होती है. నిరహంకారి దేవతలదవుతుంది. हम आत्मा है, మనం ఆత్మలమయ్యాము. आत्मा को याद करना है एक परमात्मा को. ఆత్మలని స్మృతి చెయ్యాలి, ఒక్క పరమాత్మని. अगर दूसरे को याद किया ఒకవేళ వేరే వారిని స్మృతి చేసినట్లయితే तो संकल्पों में అప్పుడు సంకల్పాలలోని विरोधाभास पैदा हो. విరోధాభాసం అనేది ఉత్పన్నమవుతుంది. क्योंकि एक व्यक्ति के संकल्प कभी भी नहीं मिल सकते दूसरे व्यक्ति से. ఎందుకంటే ఒక్క వ్యక్తి యొక్క సంకల్పాలు ఎప్పుడూ కూడా రెండో వ్యక్తితోని కలవలేవు. हम सब मिलकर के एक ही पुरुषार्थ करें कि हम మనం అందరం కలిపి ఒకే పురుషార్థుని చేసినట్లయితే ఏమనంటే एक बाप के समान संकल्पों में रमण करने वाला बनना है. ఏమనంటే మేమందరమే ఒక్క తండ్రి యొక్క సంకల్పాలలో రమణం చేసేటటువంటి వారిగా తయారవ్వాలి. तब ही निस्तार हो सकता है. అప్పుడే నిస్తారం అనేది అవ్వగలుగుతుంది. तो आत्मा को याद करना है एक परमात्मा को. అయితే ఆత్మని యాద్ చేయాలి, ఒక్క పరమాత్మని. निराकार परमात्मा ही कहते हैं. నిరాకార పరమాత్మనే అనడం జరుగుతుంది. क्या कहा? ఏమన్నారు? कौन कहते हैं? ఎవరంటారు? हैं? निराकार परमात्मा నిరాకార పరమాత్మ అని. माने बिंदी. అనగా బిందీనా? बिंदी कह सकती है कुछ బిందువు ఏదైనా అనగలుగుతుందా? है? फिर क्यों कहा निराकार परमात्मा कहते हैं? మరి ఎందుకు అనడం జరుగుతుంది నిరాకార పరమాత్మ చెబుతారని? हैं? हाँ, రామ్వాలి ఆత్మ ద్వారా చెబుతారు అని స్టూడెంట్ అన్నారు. निराकार परमात्मा का मतलब నిరాకార పరమాత్మ అంటే निराकारी स्टेज वाला है. నిరాకారి స్టేజు కలిగినటువంటి వారు అయ్యారు. वो निराकार परमात्मा जरूर कोई साकार तन में प्रवेश करता है. ఆ నిరాకార పరమాత్మ తప్పకుండా సాకార శరీరంలోని ప్రవేశించటం జరుగుతుంది. और प्रवेश करके निराकारी, निरहंकारी, निर्विकारी वाचा बोलता है.
మరియు ప్రవేశించి నిరాకారి, నిర్వికారి, నిరహంకారి వాచాని మాట్లాడటం జరుగుతుంది. उस स्टेज में स्थिर होकर के बोलता है, ఆ స్టేజ్లో స్థిరమయ్యి మాట్లాడుతారు, कहता है. అంటారు. निराकार बच्चों को कहते हैं నిరాకార పిల్లలని అనడం జరుగుతుంది. कि मुझे याद करो तो मेरे पास आ जाओगे. ఏమనంటే నన్ను స్మృతి చేసినట్లయితే నా దగ్గరకు వచ్చేయటం జరుగుతుంది. अरे అరే, वो निराकार परमात्मा हम बच्चों के पास आया हुआ है ఆ నిరాకార పరమాత్మ పిల్లలైన మన దగ్గరికి వచ్చి ఉన్నారు, कि हम बच्चे उसके पास पहुंच जाएंगे. లేక పిల్లలైన మనం వారి దగ్గరికి చేరుకోవాలా? क्यों? ఎందుకు? अभी वो परमात्मा हमारे पास आया हुआ है, ఇప్పుడు ఆ పరమాత్మ మన దగ్గరికి వచ్చి ఉన్నారా, या हम उसके पास पहुंच जाएंगे. లేక మనం వారి దగ్గరికి చేరుకుంటామా? हैं? परमात्मा हमारे पास आया हुआ है. స్టూడెంట్ ఏదో అన్నారు, పరమాత్ముడు మన దగ్గరికి వచ్చి ఉన్నారా, మరి ఇది ఎందుకని అంటారు? कि तुम हमारे पास आ जाओगे. ఏమనంటే మీరు నా దగ్గరికి వచ్చేస్తారు అని. हैं? नहीं, స్టూడెంట్ ఏదో అన్నారు, కాదు, मैं जो आया हुआ हूँ, నేను ఏదైతే వచ్చి ఉన్నానో मैं लास्ट मूर्ति में एकदम नहीं प्रत्यक्ष हो जाता हूँ संसार के सामने. నేను ప్రపంచానికి ఎదురుగా లాస్ట్ మూర్తి ద్వారా ప్రత్యక్షమేమీ అయిపోను. मेरी सुप्रीम सोल बाप की 3 शक्तियां हैं ना, जैसे हम आत्माओं की 3 शक्तियां हैं, मन बुद्धि संस्कार. సుప్రీం సోల్ తండ్రికి 3 శక్తులు ఉన్నాయి కదా, ఏ విధంగానైతే మనలో 3 శక్తులు ఉన్నాయో మనసు, బుద్ధి, సంస్కారాలది, ऐसे उसकी भी तो 3 शक्तियां हैं. అదే విధంగా వారిది కూడా, అతనిది కూడా 3 శక్తులు అయ్యాయి కదా. कौन कौन सी 3 शक्तियां? ఏంటేంటి 3 శక్తులు అయ్యాయి? मन रूपी ब्रह्मा మనసు రూపీ బ్రహ్మ और మరియు बुद्ध रूपी शंकर బుద్ధు రూపీ శంకరుడు అని స్టూడెంట్ అన్నారు. బుద్ధు రూపీ శంకరుడు और మరియు संस्कार సంస్కార రూపీ విష్ణు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. మరియు సంస్కార రూపీ रूपी वैष्णवी देवी शक्ति. వైష్ణవీదేవి శక్తి, సంస్కార రూపీ వైష్ణవీదేవి శక్తి, वैष्णवी शक्ति, వైష్ణవీ శక్తి. वैष्णवी शक्ति వైష్ణవీ శక్తి माना అనగా माताएं. మాతలు. क्या? ఏంటి? जो विष्णु का रूप है ఏదైతే విష్ణువు యొక్క రూపం ఉంటుందో वो माता का रूप है. అది మాత యొక్క రూపం అవుతుంది. शास्त्रों में भी శాస్త్రాలలోని కూడా शंकर को शंकरुణ్ణి जगत पिता के रूप में मानते हैं. జగత్పిత రూపంలో ఒప్పుకోవటం జరుగుతుంది. और विष्णु जब जब शंकर के ऊपर भीड़ पड़ी మరియు ఎప్పుడెప్పుడైతే విష్ణువు శంకరుడి మీద ఎప్పుడెప్పుడైతే ఆపదలు వచ్చాయో तो विष्णु ने क्या किया? అప్పుడు విష్ణువు ఏం చేయటం జరిగింది? कोई न कोई स्त्री चोला धारण करके ఏదో ఒక స్త్రీ శరీరాన్ని ధారణ చేసి और उनकी सुरक्षा మరియు వారి యొక్క సురక్ష అనేది सुरक्षा करनी. సురక్షని చేసేయటం జరిగింది. तो बाप कहते हैं అయితే తండ్రి అంటారు, मुझे तीनों ही मूर्तियाँ నాకు 3 మూర్తులు चाहिए जरूर, తప్పకుండా కావాలి, लेकिन ब्रह्मा की मूर्ति के द्वारा मैं संसार में प्रत्यक्ष नहीं होता. కానీ బ్రహ్మమూర్తి ద్వారా నేను ప్రపంచంలోని ప్రత్యక్షం అవ్వను. विष्णु की मूर्ति విష్ణువు యొక్క మూర్తి इस पाप की दुनिया में प्रत्यक्ष होने का सवाल ही नहीं. ఈ పాపపు ప్రపంచంలోని ప్రత్యక్షమయ్యేటటువంటి ప్రశ్నే లేదు. तो अंतिम जो मूर्ति है అయితే అంతిమ మూర్తి ఏదైతే ఉంటుందో वो है शंकर की मूर्ति. అదయ్యింది శంకరుడి యొక్క మూర్తి. शंकर की मूर्ति के द्वारा मैं संसार में जब प्रत्यक्ष होता हूँ శంకరుడు మూర్తి ద్వారా నేను ఎప్పుడైతే ప్రపంచంలోని ప్రత్యక్షం అవుతానో तो लास्ट स्वरूप है छुपा అది లాస్ట్ స్వరూపం అయ్యింది. रुस्तम बाद में खुले. దాగి ఉన్న వీరుడు తర్వాత ప్రత్యక్షం అవ్వటం జరుగుతుంది. तो बोला అయితే అన్నారు, मुझे याद करो तो मेरे पास आ जाओगे. నన్ను స్మృతి చెయ్యండి, నన్ను స్మృతి చేసినట్లయితే నా దగ్గరికి వచ్చేయటం జరుగుతుంది. नहीं तो ब्रह्मा के पास तक और विष्णु के पास तक रहेंगे. లేకుంటే బ్రహ్మ వరకు
లేక విష్ణు వరకే ఉండటం జరుగుతుంది. मुझे याद करोगे నన్ను స్మృతి చేసినట్లయితే तो मेरे पास आ जाओगे. मेरे पास అప్పుడు నా దగ్గరికి వచ్చేయటం జరుగుతుంది. आ जाने का मतलब क्या हुआ? నా దగ్గరికి వచ్చేటటువంటి అర్థం ఏంటయ్యింది? जो मेरे अंदर संकल्प विकल्प की श्रेणी है, ఏదైతే నాలో ఉండేటటువంటి సంకల్పాల వికల్పాల యొక్క శ్రేణి అనేది ఉందో वही तुम्हारे अंदर आ जाती. అదే నీ లోపల వచ్చేస్తాయి. पास आ जाने का मतलब ये नहीं हुआ कि దగ్గరకు వచ్చేటటువంటి విషయం ఏంటి అంటే దాని అర్థం ఏంటంటే कंधे पे आकर बैठ जाना वो कोई पास आ जाना हुआ. భుజాల మీదకు వచ్చి కూర్చుండిపోవటం అదేమి దగ్గరకు వచ్చేయటం ఏమీ అయిపోయింది అనేమీ కాదు. पास आने का मतलब है దగ్గరగా వచ్చేటటువంటి అర్థం ఏంటి అంటే संस्कार. సంస్కారాలు जो मन बुद्धि में जो संस्कार समाये हुए हैं ఏదైతే మనసు బుద్ధిలో సంస్కారాలు అనేవి ఇమిడి ఉన్నాయో वो मेरे समान संस्कार हो जावे. అవి నా సమానమైన సంస్కారాలుగా అయిపోతాయి. माने जैसे मैं निराकारी निर्विकारी निरहंकारी हूँ, అనగా నేను ఏ విధంగానైతే నిరాకారి నిర్వీకారి నిరహంకారి నయ్యాను वैसे तुम आत्माएं भी అదే విధంగా ఆత్మలైన మీరు కూడా निर्विकारी निरहंकारी నిర్వీకారి నిరహంకారి बन जावे. గా అయిపోవటం జరుగుతుంది. तुम आत्माएं इन कानों से सुनती हो, ఆత్మలైన మీరు ఈ చెవుల ద్వారా వినడం జరుగుతుంది. मैं तुम्हारे शरीर से बात करता हूँ, నేను మీ శరీరంతోని మాట్లాడతాను. तुम्हारी आत्माएं आर्गन से सुनती है. ఆత్మలైన మీరు ఈ ఆర్గన్స్ ద్వారా వినడం జరుగుతుంది. और मैं इन आर्गन्स के आधार पर నేను ఈ ఆర్గన్స్ ఆధారంగా तुमको सुनाता हूँ. మీకు వినిపిస్తాను. तुम मुझे याद करो तो विकर्म विनाश होंगे. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవ్వటం జరుగుతుంది. तो मैं तुम सबका बाप हूँ. అయితే నేను మీ అందరికీ తండ్రినయ్యాను. मेरी महिमा तो गाते हो ना. నా మహిమనైతే గాయనం చేస్తారు కదా. सर्वशक्तिवान ज्ञान का सागर, సర్వశక్తివంతుడు జ్ఞాన సాగరుడు. ये भी अच्छी युक्ति है. ఇది కూడా మంచి యుక్తి అయ్యింది. शिव परमात्मा की महिमा के लिए. శివ పరమాత్మ మహిమ కోసం. तो बताओ महिमा. అయితే చెప్పండి మహిమని. अब जज करो गीता का भगवान कौन है. ఇప్పుడు జడ్జ్ చెయ్యండి గీతా భగవంతుడు ఎవరయ్యారనేది. तुम्हारी सबसे जबरदस्त टॉपिक ये है మీ యొక్క జబర్దస్త్ టాపిక్ ఇదయ్యింది. कि गीता का भगवान ఏమనంటే గీతా భగవంతుడు दादा लेखराज कृष्ण के साकार स्वरूप దాదా లేఖరాజు యొక్క కృష్ణుడి యొక్క స్వరూపం या निराकारी स्टेज वाला स्वरूप. లేక నిరాకారి స్టేజ్ వాలి స్వరూపమా. निराकारी स्टेज वाला स्वरूप कौन सा हुआ. నిరాకారి స్టేజ్ కలిగినటువంటి స్వరూపం ఏంటయ్యింది. शिव शंकर भोलेनाथ శివశంకరుడు భోలేనాథుడు वही निराकारी स्टेज वाला स्वरूप है. అదే నిరాకారి స్టేజ్ కలిగినటువంటి స్వరూపం అయ్యింది. वही गीता का भगवान है. వారే గీతా భగవంతుడయ్యారు. साकार स्टेज में रहने वाला न खुद का कल्याण कर सकता है సాకార స్టేజ్లో ఉండేటటువంటి వారు స్వయం యొక్క కళ్యాణాన్ని కూడా చేసుకోలేరు और न మరియు दूसरों का कल्याण कर सकता है. ఇతరుల యొక్క కళ్యాణాన్ని కూడా చెయ్యలేరు. इन दो बातों पर भाषण करने का चिंतन करो. ఈ రెండింటి విషయాల మీద భాషణ చేసేటటువంటి చింతన అనేది చెయ్యండి. जो भाषण करने वाले हैं ఎవరైతే భాషణని చేసేటటువంటి వారు ఉంటారో उनको भाषण तो सभा में ही करना है. వారికి భాషణ అనేది సభలోనే చెయ్యాలి. जहाँ नए नए भी आते रहते ఎక్కడైతే కొత్త కొత్త వారు కూడా వస్తూ ఉంటారు. हैं, जहाँ नए नए आते रहते हैं ఎక్కడైతే కొత్త కొత్త వారు వస్తూ ఉంటారో वो भाषण करने की स्थली में ఆ భాషణ చేసేటటువంటి స్థలంలోని भाषण तो करना है భాషణ అయితే చెయ్యాలి. ताकि पुरानों को नयों को दोनों को मालूम पड़े. ఎందుకంటే పురాతనం వారికి పాత వారికి మరియు కొత్త వారికి ఇద్దరికీ కూడా తెలిసే విధంగా. पुरानों को तो मालूम ही है. పాత వారికైతే తెలుసు. वो तो ब्राह्मणों का फिर आपस में అదైతే బ్రాహ్మణులు పరస్పరమే सेमिनार होता है. సెమినార్ ఎప్పుడైతే అవుతుందో तुम भाषण करते हो सभा में. మీరు భాషణ అనేది సభలోని చేయటం జరుగుతుంది. जहाँ बेसमझ शूद्र भी बैठे रहते हैं ఎక్కడైతే తెలివి తక్కువ శూద్రులు కూర్చొని ఉంటారు
तो उनको भी ये राज समझाना है। అయితే వారికి కూడా ఈ రహస్యాన్ని అర్థం చేయించాలి. बोलो, చెప్పండి. हमको जास्ती टाइम नहीं चाहिए। మాకు ఎక్కువ సమయం వద్దు. तुमने हमको 1 मिनट भी समझाने का दिया, ये भी बहुत किया। మీరు మాకు ఒక్క మినిట్ కూడా అర్థం చేయించడానికి ఏదైతే సమయాన్ని ఇచ్చారో అది చాలా ఇవ్వటం జరిగింది. भगवान वाच, భగవాన్ వాచ్, मन मना भाव మన్మనాభవ్, और माँ में कम याद करो। మరియు నన్నొక్కడనే స్మృతి చెయ్యండి. एक तो अपने मन के संकल्पों को मेरे मन में तिरोहित कर दो। ఒకటి, మీ మనసు యొక్క సంకల్పాలని నాలోని తిరోహితం చేసేయండి. और दूसरा सिर्फ मेरे को याद करो, మరియు రెండోది నన్నొక్కడనే యాద్ చేయండి. तो तुमको स्वर्ग का वर्षा मिल जाएगा। అప్పుడు మీకు స్వర్గం యొక్క వారసత్వం లభించేస్తుంది. अगर अनेकों को याद करते रहे ఒకవేళ అనేకుల్ని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే तो क्या होगा? అప్పుడు ఏమవుతుంది? तो काय का वर्षा मिलता जाएगा, అప్పుడు దేని యొక్క వారసత్వం లభిస్తూ ఉంటుంది? है? नरक का वर्षा मिलता जाएगा। నరకం యొక్క వారసత్వం లభిస్తూ ఉంటుంది. माना इस समय जो शूटिंग हो रही है, అనగా ఈ సమయంలో ఏదైతే షూటింగ్ అనేది అవుతుందో, रिहर्सल हो रही है, రిహర్సల్స్ అనేవి అవుతున్నాయో, ज्ञान लेने के बाद జ్ఞానాన్ని తీసుకున్న తరువాత हम अपने नरक और अपने स्वर्ग की शूटिंग खुद ही कर रहे हैं। మనం మన నరకం యొక్క స్వర్గం యొక్క షూటింగ్ ని స్వయమే చేసుకుంటున్నాం. ज्ञान तो हमको मिल गया, జ్ఞానం అయితే మనకి లభించేసింది. बाप के सामने हमने अंजाम कर लिया, తండ్రి ఎదురుగా మనం అంజాం పరిణామాన్ని కూడా చేసేసుకున్నాం. ये पक्का ज्ञान है। ఏమనంటే పరిణామం కూడా చూసుకున్నాం. ఏమనంటే ఇది పక్కా జ్ఞానం అయ్యిందని. एक को याद करेंगे ऊंचते ऊंच को, ఒక్కరిని స్మృతి చేసినట్లయితే ఉన్నతుణ్ణి, तो हम स्वर्गवासी जन्म जन्मांतर के लिए बनेंगे। అప్పుడు మనం స్వర్గవాసీయులమి జన్మ జన్మాంతరాలుగా అవ్వటం అనేది జరుగుతుంది. और अनेकों को याद करेंगे మరియు అనేకులని స్మృతి చేసినట్లయితే तो जन्म जन्मांतर के लिए అప్పుడు జన్మ జన్మాంతరాల కోసం नरकवासी बनते हैं। నరకవాసిగా తయారవ్వటం జరుగుతుంది. बाप तो आकर के हमको स्वर्ग का ही वर्षा देता है। తండ్రి అయితే వచ్చి మనకి స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇవ్వటం జరుగుతుంది. लेकिन अब हमारे ऊपर भी ये जिम्मेवारी आ जाती है। కానీ ఇది మన ఆత్మల మీద కూడా ఈ బాధ్యత అనేది వచ్చేస్తుంది. अगर हम ఒకవేళ మనం कोई भी परिस्थितियों में मुकाबला न करके, ఏ పరిస్థితుల్లోనైనా ఎదుర్కోకుండా, युद्ध न करके, యుద్ధాన్ని చేయకుండా, और जैसी दुनिया की धारा बह रही है संकल्पों की, ఏ విధంగానైతే ప్రపంచం యొక్క ధార అనేది ప్రవహిస్తుందో ప్రపంచంది, उस संकल्पों की धारा में अपने को बहा देते हैं, ఆ సంకల్పాల ప్రవాహంలోని స్వయాన్ని ప్రవహింపచేసేసుకున్నట్లయితే, कोई भी पुरुषार्थ नहीं करते ఏం పురుషార్థమని చేయకుండా ఉన్నట్లయితే, सुधरने और दूसरों को सुधारने का, పరివర్తన అయ్యి ఇతరుల్ని పరివర్తన చేసేటటువంటిది. तो जैसे कि हम वैश्यालय में गिरते, ఏ విధంగాను అంటే మనం వేశ్యాలయంలోని పడటం జరుగుతుంది, नरक में गिरते, నరకంలో పడతాము. हमारी नरक की शूटिंग होती जाती है। మనది నరకం యొక్క షూటింగ్ అవుతూ వెళ్తుంది. ऐसे नहीं అలా ఏమీ కాదు. कि कलयुग के अंत में जो जन्म होता है उसमें नरक ही नरक होता है, कोई सुखी नहीं होता। ఏమనంటే కలియుగం అంతం యొక్క జన్మ ఏదైతే ఉంటుందో అది నరకమే నరకం అవుతుంది, దానిలో సుఖం ఉండదు అనేమీ కాదు. इस अंतिम जन्म में भी तो बहुत से परिवार ऐसे देखे जाते हैं ఈ అంతిమ జన్మలోని కూడా అటువంటి చాలా పరివారాలని చూడటం జరుగుతుంది కదా. जो अपने को बहुत सुख में महसूस करते हैं, వారు తమని చాలా సుఖంలోని అనుభవాన్ని చేసుకుంటూ ఉంటారు. और दूसरे भी देखने वाले महसूस करते हैं మరియు వేరే వారు చూసేవారు కూడా అనుభవం చేసుకుంటూ ఉంటారు. इनके अंदर तो जैसे विकार है ही नहीं। ఏమనంటే వీరిలోని ఏ విధంగాను అంటే వికారాలు లేవే లేవు. ये परिवार तो जैसे निर्विकारी परिवार है, ఈ పరివారం ఏ విధంగాను అంటే నిర్వికారి పరివారం అయ్యింది, निरहंकारी परिवार है। నిరహంకారి పరివారం అయ్యింది. तो अंतिम जन्म की शूटिंग में भी वो उनके अंदर ऐसा ज्ञान बैठ गया అయితే అంతిమ జన్మ యొక్క షూటింగ్ లోని కూడా వారిలోని అటువంటి జ్ఞానం అనేది కూర్చుండిపోయింది. कि उन्होंने वो धारणा प्राप्त कर ली। ఏమనంటే వారు ఆ ధారణని ప్రాప్తిని చేసేసుకోవటం జరిగింది. तो इस तरह की कोई और भी आत्माएं होंगी,
అయితే ఈ విధమైనటువంటి ఆత్మలు ఇంకా వేరే వారు కూడా ఉన్నారు. जो 82-83 जन्म का भी स्वर्ग कमाती है. వారు 82-83 జన్మల వరకు కూడా స్వర్గాన్ని సంపాదించుకుంటారు. तो जरूर वो हीरो पाटधारी आत्मा है. అయితే తప్పకుండా అది హీరో పాటుదారి ఆత్మయే ఉంటుంది. सूर्यवंशी तबक्के की आत्माएं होंगी. సూర్యవంశీ కేటగిరీకి సంబంధించిన ఆత్మలై ఉంటారు. दूसरे धर्मों में कन्वर्ट होने वाली आत्माएं नहीं होंगी. వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయ్యేటటువంటి ఆత్మలు అవ్వరు. उनके अनेक जन्मों के संस्कार ऐसे रहे होंगे వారి అనేక జన్మల సంస్కారాలు ఆ విధంగా ఉండి ఉంటాయి. कि उन्होंने एक पाप दूसरा न कोई ये स्टेज को अपनाया होगा. ఏమనంటే వారు ఒక్క తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ లేరు అనే స్టేజ్ని ప్రాప్తించుకొని ఉండి ఉంటారు. माँ में कम याद किया होगा. నన్నొక్కడనే యాద్ చేయండి అనే యాదుని చేసి ఉంటారు. मन मना भाव की ऐसी स्थिति को प्राप्त किया होगा. మన్మనాభవ్ అటువంటి స్థితిని ప్రాప్తించుకొని ఉండి ఉంటారు. तो कोई दूसरी आत्माएं कर सकती हैं అయితే వేరే ఆత్మలు ఎప్పుడైతే చేయగలుగుతారో तो हम नहीं कर सकते क्या? అప్పుడు మనం చేయలేమా ఏంటి? जरूर कर सकते हैं. తప్పకుండా చేయొచ్చు. लेकिन उन बातों पर विचार नहीं करते. కానీ ఆ విషయాల మీద విచారణ అనేది చెయ్యరు. भगवान की बातों को एक कान से सुनते हैं, భగవంతుడి యొక్క మాటల్ని ఒక చెవితో వినడం జరుగుతుంది, दूसरे कान से निकाल लेते हैं. రెండో చెవితోని విడిచిపెట్టేయటం జరుగుతుంది. तो अनेक जन्मों का दुख कमाने के అప్పుడు అనేక జన్మలది దుఃఖాన్ని సంపాదించుకునేటటువంటి निमित्त बन पड़ते. నిమిత్తంగా అవ్వటం జరుగుతుంది. अभी बाप कहते हैं ఇప్పుడు తండ్రి అంటారు, माँ में कभी याद करो. నన్నొక్కడనే స్మృతి చెయ్యండి. भगवान तो निराकार है. భగవంతుడైతే నిరాకారుడయ్యారు. उसने इस ब्रह्मात्म द्वारा बच्चों को कहा है అతను ఈ బ్రహ్మ తనువు ద్వారా పిల్లలతో అన్నారు, प्रजापिता ब्रह्मा की संतान ब्राह्मण ब्राह्मणियां होंगे ना. ప్రజాపిత సంతానం బ్రాహ్మణీలయ్యి ఉంటారు కదా. ब्राह्मण जरूर चाहिए. బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. ब्राह्मण किसे कहा जाता है? బ్రాహ్మణులు అని ఎవరిని అనడం జరుగుతుంది? जरूर चाहिए तो తప్పకుండా కావాలి. అయితే కావాలి, కావడం అయితే కావాలి. लेकिन ब्राह्मण कहा किसे जाता है? కానీ బ్రాహ్మణులు అని ఎవరిని అనడం జరుగుతుంది? जो ब्रह्मा की ఎవరైతే బ్రహ్మ యొక్క मुखवंशावली औलाद बने. ముఖవంశావళి సంతానంగా తయారవుతారు. मुखवंशावली जो औलाद बना होगा ముఖవంశావళి సంతానంగా ఎవరైతే తయారయ్యి ఉంటారో वो जरूर ब्रह्मा के मुख से निकली हुई बातों को వారు తప్పకుండా బ్రహ్మ ముఖం ద్వారా వెలువడినటువంటి మాటలకి मानता भी होगा. మాటలని ఒప్పుకుంటారు కూడా. तो ब्राह्मण जरूर चाहिए. परम అయితే బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. पिता परमात्मा ने ब्राह्मणों को आय ज्ञान दिया. కానీ పరంపిత పరమాత్మ బ్రాహ్మణులకు వచ్చి జ్ఞానాన్ని ఇవ్వటం జరిగింది. क्या कहा? ఏమన్నారు? ब्राह्मणों को आय पहले पैदा किया कि पहले उनको ज्ञान दिया? బ్రాహ్మణులని బ్రహ్మ ద్వారా వచ్చి మొదట ఉత్పన్నం చేయటం జరిగిందా లేక మొదట జ్ఞానాన్ని ఇవ్వటం జరిగిందా? हाँ? ज्ञान पहले दे दिया. జ్ఞానాన్ని ఇచ్చారు అని ఏదో స్టూడెంట్ అన్నారు. జ్ఞానాన్ని మొదట ఇచ్చేసారా? परमात्मा बाप आता है పరమాత్ముడు తండ్రి ఎప్పుడైతే వస్తారో तो पहले ब्रह्मा द्वारा ब्राह्मणों की रचना करता है. ब्राह्मणों అయితే బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల యొక్క రచన చేయటం జరుగుతుంది. అప్పుడు को जन्म देता है బ్రాహ్మణులకి జన్మనివ్వటం జరుగుతుంది. या पहले उनको शिक्षा देता है? బ్రాహ్మణులకి మొదట జన్మనివ్వటం జరుగుతుందా లేక శిక్షణని ఇవ్వటం జరుగుతుందా? पहले जन्म देता है. तो మొదట జన్మనిస్తారు. अभी तक क्या काम हुआ? అయితే ఇప్పటి వరకు ఏం పని జరిగింది? अभी तक सिर्फ दादा लेकर आज ब्रह्मा के द्वारा जो भी कार्य चल रहा है ఇప్పటి వరకు దాదా లేఖరాజు బ్రహ్మ ద్వారా ఏదైతే కార్యం అనేది నడుస్తూ వచ్చిందో उसमें దానిలోని जन्म हुआ है. జన్మ జరిగింది.
ब्राह्मणों को जन्म तो मिला, इतनी बात तो बुद्धि में बैठी है బ్రాహ్మణుల యొక్క జన్మ అయితే జరిగింది, ఇంత విషయం అయితే బుద్ధిలో కూర్చుంది. कि अगर हम पवित्र रहेंगे तो ब्राह्मण बनेंगे. ఏమనంటే మనం పవిత్రంగా ఉన్నట్లయితే అప్పుడు బ్రాహ్మణులుగా తయారవ్వటం జరుగుతుంది. ब्रह्मा की बात मानेंगे तो हम ब्राह्मण कहे जाएंगे. బ్రహ్మ యొక్క మాటని మనం ఒప్పుకున్నట్లయితే అప్పుడు బ్రాహ్మణులుగా అనబడడం జరుగుతుంది. वंशावली बनेंगे ముఖ వంశావళిగా అయినట్లయితే तो हम ब्राह्मण कहे जाएंगे. అప్పుడు మనం బ్రాహ్మణులుగా అనబడడం జరుగుతుంది. और ब्रह्मा की गोद को ही याद करते रहेंगे ఒకవేళ బ్రహ్మ యొక్క ఒడినే యాద్ చేస్తూ ఉన్నట్లయితే तो అప్పుడు ब्राह्मण तो कहे जाएंगे, लेकिन कुखवंशावली ब्राह्मण कहे जाएंगे. బ్రాహ్మణులైతే అనబడడం జరుగుతుంది, కానీ కుకవంశావళి బ్రాహ్మణులుగా అనబడడం జరుగుతుంది. जो ब्राह्मण है वो ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో देवता बनेंगे. వారు దేవతలుగా తయారవ్వటం జరుగుతుంది. जो कुखवंशावली ब्राह्मण बने होंगे ఎవరైతే కుకవంశావళి బ్రాహ్మణులుగా అయి ఉంటారో वो देवता ही सूर्यवंशी लिस्ट में नहीं आवेंगे. వారు దేవతలు సూర్యవంశీ లిస్టులోకి రాలేరు. उनके पूरे 84 जन्म వారికి పూర్తిగా 84 జన్మలు नहीं होंगे. ఉండవు. तो परमपिता परमात्मा ने ब्राह्मणों को आकर के ज्ञान दिया है. అయితే పరంపిత పరమాత్మ బ్రాహ్మణులకి వచ్చి జ్ఞానాన్ని ఇవ్వటం జరిగింది. आय ज्ञान दिया है. వచ్చి జ్ఞానాన్ని ఇచ్చారు. माना ऐसे नहीं है అనగా అలా ఏమీ కాదు. कि दादा लेकर आज ब्रह्मा के तन में आकर के ब्राह्मणों को जन्म दिया और ఏమనంటే దాదా లేఖరాజ్ బ్రహ్మ యొక్క తనువులో వచ్చి బ్రాహ్మణులకి జ్ఞానాన్ని ఇవ్వటం జరిగింది మరియు शरीर छोड़ करके चला गया. శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. उसके बाद काम खत्म हो गया. దాని తర్వాత పని సమాప్తైపోయింది అని. सिर्फ जन्म देने से काम खत्म नहीं हो जाता. కేవలం జన్మనివ్వడంతో పని అనేది పూర్తి అయిపోదు. लौकिक दुनिया में भी లౌకిక ప్రపంచంలోని కూడా कोई माँ बाप होते हैं, కొంతమంది అమ్మా నాన్నలు ఉంటారు. बच्चों को जन्म दे देते हैं, పిల్లలకి జన్మనిచ్చేస్తారు, उनकी परवरिश వారి యొక్క పాలనని చెయ్యలేకపోతారు. तो कहेंगे कि पूरा माँ बाप का काम हो गया. అప్పుడు అనడం జరుగుతుందా అమ్మా నాన్నల పని పూర్తి అయిపోయింది అని? नहीं, లేదు. जन्म देने के साथ साथ बच्चों की परवरिश भी करनी है. జన్మని ఇవ్వడం తోడులోని పిల్లల యొక్క పాలనని కూడా పోషణ కూడా చెయ్యాలి. बच्चों को वर्षा भी देना है, ये भी बाप का काम है. పిల్లలకి వారసత్వం కూడా ఇవ్వాలి, ఇది కూడా తండ్రి యొక్క పని అయ్యింది. ठिकाने से लगाना స్థావరానికి చేర్చివేయటం. वो तो पारलौकिक बाप है. వారైతే పారలౌకిక తండ్రి అయ్యారు. जो श्रेष्ठ मनुष्य होते हैं ఎవరైతే శ్రేష్టమైన మనుష్యులుంటారో उनकी श्रेष्ठता इसी बात में गाई जाती है వారి యొక్క శ్రేష్టత అనేది ఏ విషయంలో గాయనం చేయబడుతుందంటే कि या तो वो कोई काम शुरू नहीं करते हैं లేకుంటే వారు ఏదైనా పనిని ప్రారంభం చెయ్యరు. और शुरू करते हैं ఒకవేళ ప్రారంభం చేసినట్లయితే तो उसको అప్పుడు దానిని अंतिम चरम सीमा पर उस कार्य को पहुंचाते हैं. అంతిమ చరమ సీమ వరకు ఆ కార్యాన్ని చేరవేయటం జరుగుతుంది. बीच में काम को छोड़ते नहीं है. మధ్యలో పనిని విడిచిపెట్టడం అనేది జరగదు. जो श्रेष्ठ आत्माएं होती है ఎవరైతే శ్రేష్టమైన ఆత్మలు ఉంటారో वो कोई भी कार्य को बीच में अधूरा नहीं छोड़ती. వారు ఏ పనిని కూడా మధ్యలోని అసంపూర్ణంగా విడిచిపెట్టరు. तो परमात्मा तो श्रेष्ठ से श्रेष्ठ गया हुआ है. అయితే పరమాత్ముడైతే శ్రేష్టాతి శ్రేష్టంగా గాయనం చేయబడి ఉన్నారు. ऐसे थोड़े ही అలా అవుతుందా ఏంటి? कि वो 69 में ब्रह्मा के चोले को छोड़ देता है ఏమనంటే వారు 69లోని బ్రహ్మ యొక్క శరీరాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. तो उसका काम समाप्त हो गया. అప్పుడు వారి యొక్క పని సమాప్తైపోయింది అనా? नहीं, కాదు. ब्राह्मणों को जन्म देने के बाद బ్రాహ్మణులకి జన్మనిచ్చిన తరువాత ब्राह्मणों को शिक्षा दे करके బ్రాహ్మణులకి శిక్షణ అనేది ఇచ్చిన తరువాత ऊंची स्टेज में स्थिर कराना, ये भी उसका काम है. ఉన్నతమైన స్టేజ్లోని స్థిరం చేయటం ఇది కూడా అతని యొక్క పని అయ్యింది. तो ब्राह्मणों को आय ज्ञान दिया है. అయితే బ్రాహ్మణులకు వచ్చి జ్ఞానాన్ని ఇవ్వటం జరిగింది.
जिनको ज्ञान दिया है ఎవరికైతే జ్ఞానాన్ని ఇవ్వటం జరిగిందో उनको ही पांडव कहते हैं। వారినే పాండవులు అని అనటం జరుగుతుంది. क्या कहा? ఏమన్నారు? जिनको परमात्मा ने आके ज्ञान नहीं दिया, सिर्फ ब्राह्मण बना ఎవరైతే పరమాత్మ వచ్చి జ్ఞానాన్ని ఇవ్వలేదు, కేవలం के जन्म दे के छोड़ दिया, వచ్చి జన్మనిచ్చి విడిచిపెట్టేయటం జరిగింది. जिनको परमात्मा ने आके ज्ञान नहीं दिया, सिर्फ ब्राह्मण बना के जन्म दे के छोड़ दिया, ఎవరికైతే వచ్చి పరమాత్మ జ్ఞానాన్ని ఇవ్వలేదు, కేవలం బ్రాహ్మణులుగా చేసి విడిచిపెట్టేయటం జరిగింది, उनको पांडव नहीं कहा जाता। వారిని పాండవులు అని అనడం జరగదు. पांडव किनको कहा जाता है? పాండవులు అని ఎవరిని అనడం జరుగుతుంది? जिनको जन्म देने के बाद ఎవరికైతే జన్మనిచ్చిన తరువాత फिर दोबारा प्रवेश करता है। మళ్ళీ రెండోసారి ప్రవేశించటం జరుగుతుంది. और पंडयति మరియు మరియు పండయతి माना रास्ता दिखाता है अंत तक, जीवन అనగా మార్గాన్ని అంతం వరకు చూపించడం జరుగుతుంది. मुक्ति और मुक्ति का पूरा रास्ता दिखाता है। ముక్తి జీవన ముక్తిది పూర్తిగా మార్గాన్ని చూపించడం జరుగుతుంది. जब तक मुक्ति और जीवन मुक्ति का अनुभव आत्मा न करने लगे, ఎంతవరకు అయితే ముక్తి జీవన ముక్తి యొక్క అనుభవాన్ని ఆత్మ ఎంతవరకు అయితే చేసుకోదో तब तक అంతవరకు परमात्मा बाप का कार्य समाप्त పరమాత్ముడిది తండ్రి యొక్క కార్యం అనేది సంపన్నం नहीं होता। అవ్వదు. रूहानी यात्रा पर ले जाने के लिए ये पंडे हैं। రుహాని ఆత్మిక యాత్రకి తీసుకువెళ్ళడానికి ఈ పండాలు ఉన్నారు. बाबा బాబా तुम बच्चों को ये ऐसे देते हैं। పిల్లలైన మీకు ఈ निबंध लिखने के लिए ये देते हैं। बाबा బాబా तुम बच्चों को ये ऐसे देते हैं। పిల్లలైన మీకు ఈ ప్రాథమికతనిస్తారు. निबंध लिखने के लिए ये देते हैं। నిబంధన వ్రాయడం కోసం ఇది ఇస్తారు. उनको फिर रिफाइन करके समझाओ। మళ్ళీ వారికి రిఫైన్ చేసి అర్థం చేయించండి. सो तो भाषण करने वालों को ख्याल करना है। అదైతే భాషణని చేసేటటువంటి వారికి ఆలోచన అనేది చెయ్యాలి. नाम को याद करने से ही बाप द्वारा जीवन मुक्ति, పేరుని స్మృతి చేయడం ద్వారానే తండ్రి ద్వారా జీవన్ముక్తి, स्वर्ग का वर्षा मिलेगा। స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది. क्या कहा ఏమన్నారు? है? ये तो नई बात कह दी। ఇదైతే కొత్త విషయాన్ని చెప్పేయటం జరిగింది. क्या? ఏంటి? नाम को याद करने से పేరుని స్మృతి చేసినట్లయితే बाप द्वारा जीवन मुक्ति का वर्षा स्वर्ग का मिलेगा। తండ్రి ద్వారా జీవన్ముక్తి యొక్క వారసత్వం స్వర్గంది లభిస్తుంది. స్వర్గంది లభిస్తుంది. नाम को याद करने से పేరుని స్మృతి చేసినట్లయితే नाम भक्ति मार्ग में चलता है। పేరు భక్తి మార్గంలోని నడుస్తుందా? नाम की याद పేరు యొక్క స్మరణ స్మృతి ये भक्ति मार्ग में चलती है या ज्ञान ఇది భక్తి మార్గంలో నడుస్తుందా లేక జ్ఞాన మార్గంలో నడుస్తుందా? भक्ति मार्ग में चलती है। భక్తి మార్గంలోనే यहाँ నడుస్తుంది. क्यों बोल दिया ऐसे? ఇక్కడ ఎందుకు అనేయటం జరిగింది అలా? क्योंकि नाम जो भी पढ़ते हैं वो सब ఎందుకంటే పేర్లు ఏవైతే పడతాయో అవన్నీ काम के आधार पर पढ़ते हैं। పని ఆధారంగా పడతాయి. नाम को हमें याद करें कि ये नाम क्यों पड़ा। పేరుని మనం స్మృతి చేసినట్లయితే ఏమనంటే ఈ పేరు ఎందుకు పడింది? कोई भी भक्ति मार्ग में जो शास्त्रों में नाम पड़े हुए हैं, ఏవైతే భక్తి మార్గంలో శాస్త్రాలలో పేర్లు అనేవి పడి ఉన్నాయో असुरों के नाम हो चाहे देवताओं के नाम हो అది అసురుల పేర్లైనా దేవతల పేర్లైనా అది चाहे भगवान के नाम हो, భగవంతుడి పేరైనా उन शब्दों के नामों के गहराई में जाए। ఆ పదాల యొక్క లోతుల్లోకి వెళ్ళాలి. तो हम देखेंगे कि वो नाम उनके काम के आधार पर पड़े हुए हैं। అప్పుడు మనం చూడటం జరుగుతుంది ఆ పేర్లు అనేవి వాళ్ళ పనుల ఆధారంగా పడ్డాయి. तो नाम को याद करने से बाप द्वारा जीवन मुक्ति का वर्षा मिलेगा। అయితే పని
నామాన్ని స్మృతి చేసినట్లయితే నామముని పేరుని స్మృతి చేసినట్లయితే తండ్రి ద్వారా జీవన్ముక్తి యొక్క వారసత్వం అనేది లభిస్తుంది. शिव बाबा कहते हैं శివ్ బాబా అంటారు, अभी माम एकम याद करो. ఇప్పుడు నన్నొక్కడినే స్మృతి చేయండి. क्या? ఏంటి? मुझे एक को याद करो. నన్నొక్కడినే స్మృతి अब చేయండి. तुम एक को कैसे याद करें? మరి మిమ్మల్ని ఒక్కరినే ఎలా యాద్ చేయాలి? ఇప్పుడు तुमने नाम तो धरा लिया त्रिमूर्ति शिव. మీరైతే పేరుని ధరించడం జరిగింది త్రిమూర్తి శివుడు అని. तीन मूर्ति शिव है तो तीन तीन मूर्तियाँ हो गई. త్రిమూర్తి శివుడు అయినట్లయితే ముగ్గురు మూర్తులు అయిపోయారు. तो एक मूर्ति को कैसे याद करें? మరి ఒక్క మూర్తిని ఎలా స్మృతి చేయటం జరుగుతుంది? है? और वो भी मूर्तियाँ మరియు అది కూడా जो है वो तीनों वतन में एक के ऊपर एक रख दिए. ఆ ముగ్గురు మూర్తుల్ని కూడా 3 వతనాలలోని ఒకరిపైన ఒకరిని పెట్టేయటం జరిగింది. तो ऊंचते ऊंच को याद करें या नीचते नीच को याद करें? అయితే ఉన్నతుణ్ణి స్మృతి చెయ్యాలా లేక నీచాతి నీచమైన వారిని స్మృతి చెయ్యాలా? ऊंचते ऊंच को याद करें ना. ఉన్నతుడైన వారిని స్మృతి చెయ్యాలి కదా. इसका मतलब जो ऊंचते ऊंच मूर्ति है దీని అర్థం ఏంటి అంటే ఉన్నతమైన మూర్తి ఎవరైతే ఉన్నారో उस मूर्ति में ఆ మూర్తిలోని तीनों मूर्तियाँ समाई हुई होनी चाहिए. ముగ్గురు మూర్తులు ఇమిడి ఉన్నవారై ఉండాలి. कौन कौन सी तीनों मूर्तियाँ? ఎవరెవరు ముగ్గురు మూర్తులు? ब्रह्मा भी होना चाहिए चंद्रमा के रूप में. బ్రహ్మ కూడా చంద్రుడి రూపంలో ఉండాలి. మరియు और वैष्णो देवी भी होनी चाहिए. వైష్ణవిదేవి కూడా ఉండాలి. वो कैसे? అదెలా? ब्रह्मासो विष्णु. బ్రహ్మాసో విష్ణువు. और तीसरी मूर्ति तो है ही. మరియు మూడవ మూర్తి అయితే ఉండనే ఉంది. तो तीनों मूर्तियाँ एक ही मूर्ति में समाई हुई है. అయితే ముగ్గురు మూర్తులు ఒకే మూర్తిలోని ఇమిడి ఉన్నారు. इसलिए कहते हैं त्रिमूर्ति शिव. అందువలనే అనడం జరుగుతుంది త్రిమూర్తి శివుడు. वो एक रूप हो गया. అది ఒక్క రూపం అయిపోయింది. माम एकम याद करो. నన్నొక్కడినే స్మృతి చెయ్యండి. उस ऊंचते ऊंच को याद करेंगे ఆ ఉన్నతుణ్ణి స్మృతి చేసినట్లయితే तो जरूर जन्म जन्मांतर के लिए ऊंचे से ऊंचा वर्षा हमारा అప్పుడు తప్పకుండా జన్మాంతరాల కోసం ఉన్నతమైన వారసత్వం అనేది बन जाएगा. తయారైపోతుంది. ओम शांति. ఓం శాంతి.